ఎస్టేట్ కేసుకు సంబంధించి వాది శ్రీ వైరి విజయ ఆనంద్ కుమార్ భూపతి దాఖలు చేసిన రహస్య పత్రాలు పరిశీలించిన మీదట పులిగోళ్ల వరహావతారానికి ఆస్తిపైన ఎట్టి హక్కులు లేవని లేట్ వైరి విజయ వెంకట లక్ష్మీనారాయణ భూపతి గారి ఎస్టేటు బంగ్లా ఫ్యాక్టరీ వగైరా సర్వస్వం ఆనంద్ కుమార్ భూపతి చెందుతాయని తీర్పు చెప్పడమైనది. మనం చేస్తుంది వదులు చూస్తే మనకి చూస్తే జనం ఉన్నారు. 1964 ఆగస్టు 10వ తేదీ నాడు శ్రీ పులిగోళ్ల వరహావతారం గారికి కోర్టులో తీరని పరాభవం జరగడానికి కారణం ప్రముఖ న్యాయవాది శ్రీ ఏవి రావు గారు. కాదండి, ఆ రహస్య పత్రాలు అతనికి ఎలా దొరికాయో అంతుపట్టడం లేదు. కేసంతా క్షణంలో లేపేశాడు. ఇప్పుడు వరహావతారం గారు నిన్ను క్షణంలో లేపేయాలని చూస్తున్నారు. నాకు మరొక అవకాశం ఇవ్వండి, హైకోర్టుకు అప్లై చేద్దాం. పైనున్న భగవంతుడు వరహావతారం గారికి నోరివ్వలేదు కానీ 100 ఆలోచనలు మాత్రం ఇచ్చాడు ఏవి రావు గారు. అంటే నువ్వు పైకోర్టుకు పోవు, పైకి పోతావు. కమాన్ మాయా. మధు, మీ చెల్లెలు ఆనంద్ కుమార్ భూపతిని ప్రేమిస్తుంది కదూ? లేదండి, అతని డబ్బుని ప్రేమిస్తుంది. ఏం మాయా? ఇంకే, అన్నా చెల్లెలిద్దరూ మా పార్టీనన్నమాట. వివరంగా చెప్పండి. ఆగస్టు 11వ తేదీన నువ్వు ఆనంద్ కుమార్ భూపతిని పెళ్లి చేసుకుంటావు. 14వ తేదీన విధవరాలి అవుతావు. అంటే ఆనంద్ కుమార్ భూపతి ఖతం. కథ నడిపేది వరహావతారం గారు. ఇందుకు నీకు జీతం 25,000. రాణివైనాక తలతిక్క వేషాలు వేసావో ఈ నల్లకోట పక్కన నీ ఎర్రగా ఉన్న మడత పెడతాం. అర్థమైంది కదూ? అడ్వాన్స్ ప్లీజ్. గాడ్ సేవ్ యూ ఆనంద్. వెంకట్, ఫోటోలు ది. స్టడీ సార్, స్టడీ. స్మైల్ ప్లీజ్. ఆనంద్, ఇదే మీ ఆఖరి ఫోటో. సుబ్బయ్య, అమ్మాయిలకి శుభ్రం చేయించి మట్టి కాలేసి పట్టించు. వెంకయ్య, నమస్కారం. రాయడమ్మా, ఆనంద్ కుమార్ భూపతి గారు కేసు గెలిచారని తెలిసింది. చాలా సంతోషం. అదే అసలు విషయం మీకు తెలియదు అనుకుంటాను. మా అన్నయ్య హైదరాబాద్ లో పెళ్లి చేసుకుని వదిన గారిని తీసుకొస్తున్నాడు. అది అమ్మ. హైదరాబాద్ లోనా? దివాజీ, అది అబ్బాయి జీవితం, అబ్బాయి నిర్ణయం. పిల్లలు పెరగడం చూసి పెద్దవాళ్ళు ఆనందించాలి గాని అడ్డుపడకూడదు. అది నా నిర్ణయం. డ్రైవర్, నువ్వు ఇంకా స్టేషన్ కు వెళ్లేదా కార్ తీసుకుని? అయ్యగారు వద్దన్నారమ్మా, జీబు ఎస్టేట్ మీదుగా వస్తానన్నారు. అలా చుట్టూ తిరిగి రావడం ఎందుకు? నీకు తెలియదమ్మా, అన్నయ్య వదిలి గారికి తన బడాయంతా చూపించి అదరగొట్టాలిగా. ఫ్యాంటాస్టిక్. ఈ మ్యూజిక్ అంటే నాకు భలే ఇష్టం మాయా. లిజనర్స్ చాయిస్ లో వారానికి 4 సార్లైనా నా పేరు చదువుతారు. సరిగ్గా మనం ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ మ్యూజిక్ వేశారు. ఓ, థ్యాంక్స్ టు ది ఆల్ ఇండియా రేడియో.
నీ చేపు కదలంటోంది. అంటే మనల్ని ఇంకాసేపు ప్రేమించుకోమంటుందా? అబ్బా, ఇంటికి వెళుతూ వీధిలో ఏమిటి శృంగారం? అయ్య బాబు, ఇల్లు గుర్చేసావా? మా అమ్మ నాన్న హైరాణ చేసేస్తూ ఉంటుంది. మనం వెళ్ళటం ఇంకాసేపు ఆలస్యం చేస్తే ఊళ్ళో ఉన్న పోలీస్ స్టేషన్లకి, దేశంలో ఉన్న రేడియో స్టేషన్లకి పని పెడుతుంది మా అమ్మ. రేడియేటర్లో నీళ్ళు ఇప్పుడే తెస్తాను మాయా. జస్ట్ అ మూమెంట్. మాయా, నిన్ను నేను కోరి పెళ్లి చేసుకున్నాను కనుక మా అమ్మ నిన్ను కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది. అత్తిను ఇత్తినక మంచులో కూర్చోక వేడి నీళ్ళే స్నానం చేసి నిన్ను గొడవ పెట్టేస్తుంది. తల్లి కడుపు తడుపుతుందంట, ఇల్లాలు జేబు తడుపుతుందంట. నువ్వేం చేస్తావు గానీ మా అమ్మ ప్రేమతో నా హృదయాన్నే కదిలించేస్తుంది. నేనంటే వెర్రి మమకారం నువ్వే చూస్తావుగా. మన పెళ్లి ఒప్పుకున్నందుకు ముందు మా అమ్మ కాళ్ళకి నేను నమస్కారం చేయాలి. ఎలా చేస్తానో తెలుసా? నువ్వు సిటీ లేడీ, నీకు సిగరెట్లు కాల్చడం తెలుస్తుంది కానీ నా ఏం తెలుస్తుంది? ఎలా చూడు, ఇలా కిందకు వంగి 2 చేతులు జోడించి అమ్మ నన్ను ఆశీర్వదించు, అమ్మ నన్ను ఆశీర్వదించు. మాయా, నన్ను అర్థం చేసుకో మాయా, ప్లీజ్ మాయా. వీల్లేదు, వీల్లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. ఇంత ఘోరం జరగడానికి నేనేం పాపం చేశాను భగవంతుడా? నువ్వు వస్తావని నీకోసం గుమ్మల్లో నిలబడి ఎదురు చూస్తూ ఉన్నానే బాబు. నువ్వు రాకుండా ఉండడానికి లేదు బాబు. నువ్వెప్పుడు ఇలా చేయలేదయ్యా, ఎప్పుడు ఇలా చేయలేదయ్యా. నా బిడ్డ నా కళ్ళ ముందే దూరం అవడానికి వీలదు. నేను నీతోనే వస్తాను బాబు. అదుగో మా తల్లిని అడుగుతాను. ఏమ్మా, నీ బిడ్డనైన నన్ను వదిలేసి నా బిడ్డని ఎందుకు తీసుకుపోయావు? నా బిడ్డను నా నుండి ఎందుకు దూరం చేశావమ్మా? నువ్వు తల్లివైతే నేను తల్లిని. తల్లి అనురాగమే నిజమైతే, తల్లి ఆశీస్సులకే బలం ఉంటే తిరిగి నా బిడ్డ నాకు దక్కాలి. నన్ను వెతుక్కుంటూ రావాలి, ఈ ఇంటికే రావాలి. ఎదురు చూస్తున్న నా హృదయాన్ని నా బిడ్డ ఊరడించి తల్లి రుణం తీర్చుకోవాలి. నా బిడ్డ నేను చూడాలి, చూసి తీరాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్యం సదాత్మానాం సృజామ్యహం. ధర్మాన్ని నెలకొల్పడం కోసం మళ్లీ మళ్లీ పుడతానని భగవంతుడు సెలవిచ్చిన భారతదేశంలో అధర్మానికి బలి అయిన వారు మళ్లీ జన్మెత్తుతారనే విశ్వాసం కూడా ఉంది. అలాగే ఆనందకుమార్ భూపతి తల్లి ఆశీస్సుల పూలవానలో పులకించిపోతూ మళ్లీ పుట్టాడు. మరో చోట, మరో రూపంలో, మరో పేరుతో.
చలిచలిగా సాయంత్రాలు చెలిగుళ్ళో సంగీతాలు తొలకరిగా ఆనందాలు కవ్వించే కసి మంత్రాలు కనుగీటే నక్షత్రాలు కౌగిట్లో పసి అందాలు చలిచలిగా సాయంత్రాలు చెలిగుళ్ళో సంగీతాలు తొలకరిగా ఆనందాలు యవ్వనాల కూతకొచ్చే గువ్వ పిట్టలు చందమామ పొద్దుల రెండు పూటలు పాల పుంతలో నజారి కన్నె బయటలు చూడబోతే అందమంతా ఆరు బయటలు ఆరు కాలాలలో పాగలి పూలవాన చీడుగడు కలిసే ఆడపాడే వయసు వెయ్యేళ్ళకి నీదిరా అరే కౌగిళ్ళకే చేరరా చలిచలిగా సాయంత్రాలు చెరువుల్లో సంగీతాలు మనకరిగా ఆనందాలు కవ్వించే కసి మంత్రాలు కనుగీటే నక్షత్రాలు కౌగిట్లో పసి అందాలు గంధమంటి జీవితాన్ని చదివి చూడరా చీకటింట వెలుగు ముగ్గు వెలిగి చూడరా మండు టెండ మల్లె పువ్వు కన్న తల్లిరా మల్లె కన్న తెల్లనైన మనసు పెంచరా ప్రేమ గీతాలలాగా పెదవిలో ఉంది పోనా నిన్న రఘు మరచి నిన్ను నన్ను తలచి ఈ పాట పాడానురా నా బాట నాదేనురా చలిచలిగా సాయంత్రాలు చెరువుల్లో సంగీతాలు తొలకరిగా ఆనందాలు కవ్వించే కసి మంత్రాలు కనుగీటే నక్షత్రాలు కౌగిట్లో పసి అందాలు చలిచలిగా సాయంత్రాలు చెరువుల్లో సంగీతాలు తొలకరిగా ఆనందాలు ప్లీజ్ ప్లీజ్ కాస్త దారి ప్లీజ్ 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 నాకు సంతకం పెడతారా సార్ కాస్త ఆగండి ప్లీజ్ నేను కాగితం తెచ్చుకోలేదు చేతి మీద సంతకం చేయండి హరి నువ్వా ఎస్ మై డియర్ హీరో నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసురా నీ పాట చెప్తుంది బ్రదర్ ఇవాళ చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి సార్ ప్రోగ్రామ్ అద్భుతంగా ఉంది ఎవరి తయారీ ఎవరి తరిఫీదు ఐఎమ్ ది మేకర్ దుర్గా ప్రసాద్ అనే ఒక సూపర్ స్టార్ ను ఆకాశంలో గాలిపటంలో ఎగరేసింది ఎవరు ఇంకెవరు పీజే నాయుడు గారు అమరే ఎస్ ఐఎమ్ ది మేకర్ డాక్టర్ సత్యనారాయణ గారి అమ్మాయి పెళ్లిలో ప్రోగ్రామ్ కి 50,000 రూపాయలు ఆఫర్ పంపించారు ప్రోగ్రామ్ ఒప్పుకోమంటారా నో నెవర్ ప్రైవేట్ పార్టీలో దుర్గా ప్రసాద్ పాడకూడదు అతనికి నాకు ఒప్పందం కూడా అదే ఐఎమ్ ది మేకర్ అది కాదు సార్ ఇంకేం మాట్లాడు ఎవరి తయారీ ఎవరి తరిఫీదు నా మాట కాదని దుర్గా ప్రసాద్ పాడితే నాకు కొన్ని లక్షల నష్టం అతని ఉద్యోగానికే కష్టం ఐఎమ్ ది మేకర్ కాకినాడలో మెడిసిన్ పూర్తి చేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను నీ షో ఉందని పేపర్లో కనపడింది ప్రసాద్
నేను చూసినప్పటికి ఇప్పటికీ చాలా గొప్పవాడు అయ్యావు. పోలుస్తావు లేదో చూద్దామని వచ్చాను. ఏడ్చావు కానీ తొందరగా ఇంటికి పోతా. మా అమ్మగారికి పరిచయం చేస్తాను. అమ్మా, డబ్బుతో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చారా బ్రదర్? అవునరా, నేను అనాథ బిడ్డని. రైల్లో పాటలు పాడుకుంటూ బ్రతికేవాడిని. మన ఇద్దరు మొదట కలిసింది కూడా అక్కడే. కానీ ఆ తర్వాత చాలా వింతలు జరిగాయి. ఇట్స్ ఆల్ రైట్, పదంటికి వెళదాం. రారా, కూర్చో. ది మేక, ఐఎమ్ ది మేక. నిజమే నాయుడు గారు, కానీ దానికి తగినట్టు ఆదాయం కూడా మీదే కదా. అఫ్ కోర్స్, రోడ్డు మీద పెరుగుతున్న మొక్కను తీసుకొచ్చి నా పెరట్లో నాటాను. దాని పండ్లు రాలగొట్టాను. తినే హక్కు నాది కదా. అడగండి, దుర్గా ప్రసాద్ వచ్చాడు. హూ ఇస్ ది మేక? డాడీ, ఇతను నా స్నేహితుడు హరి. మేకర్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ డాడ్, అంతే. సరే సరే, పదండి, టైం అయింది. ప్రసాద్, తాజ్లో వీరికి డిన్నర్ ఇస్తున్నావు. నువ్వు నీ ఫ్రెండ్ బయట ఎక్కడైనా ఫోన్ చేయండి. బాయ్. కమాన్ కమాన్ కమాన్. లక్షల మంది అభిమానులు నా పాట వినడానికి వస్తారు. నా మనసు వినిపించుకునే వారు ఒక్కరూ లేరు. ఈ తల్లిదండ్రులు ఉన్నారు, ఎవరి గొడవ వారిది. నాకు తల్లి ప్రేమ కావాలి. ప్రపంచంలో ఎందరో నాతోటి మనుషులు, పశువులు, పక్షులు తల్లి ప్రేమతో పులకరించిపోతుంటే నాకు ఈర్ష్యగా ఉంటుంది. నేను నవ్వితే తాను పెదవులు విప్పుకుని, నేను ఏడిస్తే తాను కంట తడిపెట్టుకుని, నేను కదిలితే తాను కదిలిపోయే కన్న తల్లి నాకెందుకు లేదు? ఊరుకో ప్రసాద్, ఇంత పెద్ద స్థాయిలో ఏడుస్తున్నావా? నాకు తల్లి ఉంటే నీకు ఇచ్చేది, నాకు లేదు కదా. ఇట్స్ ఆల్ రైట్. నాకు చిన్న సాయం చేయాలి బ్రదర్. ఏమిటిది? డాక్టర్ సత్యనారాయణ గారి ఇంట్లో పార్టీ ఉంది, దానికి నువ్వు రావాలి. నేనెందుకు? నా పర్వత పెరుగుతుంది కదా, నువ్వు నా ఫ్రెండ్ అని తెలిస్తే. అతను నర్సింగ్ హోమ్ లో ఉద్యోగానికి అప్లై చేశాను. ప్లీజ్ బ్రదర్. ఓ షూర్. అతను వెళ్ళెక్కడ? అవును, మా ఫ్రెండ్ 6:30కి పార్టీ అన్నాడు. అంటారు కానీ ఇక్కడ గొప్పల పార్టీలు షురూ చేస్తారు 9:10 అవుతుంది కదా. మళ్ళా డాక్టర్ సత్యనారాయణ గారు ఇంట్లోనే ఉన్నారా? ఓ ఉన్నారు, నిద్రపోతున్నారు. షాప్ కిందకు వచ్చేసరికి 9 కొట్టది. 9? నేను ఆ పియానో దగ్గర కూర్చోవచ్చునా? మంచిగా కూర్చోండి సాబ్. సరే, థ్యాంక్స్. నరసమా, ఫ్లవర్ వాజులన్నీ నీట్ గా హాల్లో పెట్టావా? నేను పెడతానంటే విశాల్ బయట ఒప్పుకోలేదు. ఈ పిచ్చి పిల్ల చుట్టం చూపుగా వచ్చి పనంతా నెత్తరేసుకుంది. కాసిన మంచిది పట్టరా. ఏ కాదు నా పేరు. ఏ ఊరు భాషది? మా ఊరి భాష. అలాగా. నర్సమ్మా, గ్లాస్ తో మంచినీళ్ళంట. ఇతని మొహాన కొట్టు. వాట్? ఇది మా ఊరి భాష. పువ్వులు చాలా ఎర్రగా ఉన్నాయి. ఏం పువ్వులవి? ఎర్రగా ఉన్నాయిగా, బ్లడీ ఫూల్. వాట్? ఆగండి. నా ఉద్యోగానికి హెల్ప్ చేయడానికి వచ్చాడు అతను. అతను ఉద్యోగాన్ని పీకెక్కిన మీరు. ప్రైవేట్ పార్టీలో పాడితే పీజే నాయుడు గారికి నష్టపరిహారం కట్టాలి ప్రసాద్. అది కాంట్రాక్ట్. ఏ ప్రసాద్, కరెక్ట్? అవును. దయచేసి నన్ను ఒత్తిడి చేయకండి ప్లీజ్. నో ప్రసాద్, నీ పాట కోసం మా ఫ్రెండ్స్ అంతా ఎలా ఎదురు చూస్తున్నారో తెలుసా? ప్లీజ్ ఒక పాట పాడండి. మిస్టర్ ప్రసాద్, నాయుడు గారు నాకు బాగా తెలుసు. ఆయన కూడా పార్టీకి పిలిచాను. ఆయనేమీ అనుకోరు. పాడండి ప్లీజ్. పాడను మొర్రు అంటే అతను ప్రాణం తీస్తారంటే. పోనీ నేను పాడనా? దెబ్బకు పారిపోతారు మీరంతా. ఈజ్ ఎ స్టార్, బిగ్ స్టార్. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. ఇంతమందిని చిన్నపుచ్చడం నాకు ఇష్టం లేదు. తప్పకుండా పాడతాను. ఆకాశ వీధిలో అందాల తారవో, ఆవేశ గీతిలో పలికే సితారవో, నీలి నీలి కన్నుల్లోని ఊసులేమిటో లేత లేత
పెదవుల్లోని ఆశలేమిటో చక్కని చుక్కకు సిగ్గులెందుకో ఆకాశ వీధిలో అందాల తారవో సుగంధం ఆమె చూపే సూర్యుడి కిరణం సొగసే సంగీతము మనసే సౌందర్యము విసిరిందే తొలి చూపు విరహంలో చలి చూపు అది తగిలిదిలే ఎదరగిలిదిలే మది పలికిదిలే పదమయ్యిదిలే తార తార తానలాడి సంధ్యారాగంలో ఆకాశ వీధిలో అందాల తారవో ఆవేశ గీతిలో పలికేసి తారవో నీలి నీలి కన్నుల్లోని ఊసులేవిటో లేత లేత పెదవుల్లోని ఆశలేవిటో చక్కని చుక్కకు సిగ్గులెందుకో ఆకాశ వీధిలో అందాల తారవో నెమలికి నాట్యం ఆమె పలుకే కవులకు వాక్యం మెరిసే చిరుకోపము రూపానికే అందము తొలకరి పూతల నవ్వు తొడిమే ఎర్రగని పువ్వు అది తెలిసిందిలే కథ తెలిసిందిలే శృతి కలిసిందిలే జత కుదిరిందిలే దిక్కు దిక్కు ముద్దాడి నా ఊహాగానంలో ఆకాశ వీధిలో అందాల తారవో ఆవేశ గీతిలో పలికేసి తారవో నీలి నీలి కన్నుల్లోని ఊసులేవిటో లేత లేత పెదవుల్లోని ఆశలేవిటో చక్కని చుక్కకు సిగ్గులెందుకో ఆకాశ వీధిలో అందాల తారవో ప్రసాద్ నీకెంత ధైర్యం ఉంటే ప్రైవేట్ పార్టీలో పాట పాడతావు అది మేమంతా రిక్వెస్ట్ చేసామండి పాడమని ఐఆమ్ ది మేకర్ అతను పాడమనే హక్కు మీకే ఉంది ఐఎమ్ సారీ డాడ్ సారీ లేదు ఏమీ లేదు ముందుంటున్నాడు ఆయా ట్రైన్కి టైం అయింది నేను వెళ్ళొస్తాను మంచిదమ్మా చాలా దూరం అలాగే ఎక్స్క్యూజ్ మీ ఓకే ఏరా నేను కిచెన్ లోకి వెళ్ళి అమ్మాయి విషయం తెలుసుకోమంటే తండ్రి తీసుకొస్తాను నువ్వు అమ్మాయిని మర్చిపోవాలి ఆవిడ కిచెన్ నుండి రాలేదు ఊటీ నుండి వచ్చింది మనూరు పిల్ల కాదు మరి ఇక్కడికి ఎందుకు వచ్చింది ఈ ఇంట్లో ఆగి తెలిసిన అమ్మాయిట హైదరాబాద్ పిక్నిక్ అని వచ్చింది అరగంట క్రితం బండి ఎక్కేసి ఊటీ వెళ్ళిపోయింది ఉదక మండలం అంటే మన చంద్రమండలం దూరం ఇక మర్చిపోయి మందు కొట్టేసాయి ఐఆమ్ ది మేకర్ తయారీ నాది తర్ఫీదు నాది నువ్వు నన్ను అవమానించావు అవమానం ఏముంది ఆ పరిస్థితిలో నేను పాడక తప్పలేదు ఓకే ఐఎమ్ సారీ డాడ్ డోంట్ కాల్ మీ డాడీ నువ్వు నా కన్న కొడుకు కాదన్న సంగతి మాత్రం నా కాంట్రాక్ట్ అంగీకరించి పనిచేస్తున్న ఉద్యోగి కాంట్రాక్ట్ నో కాంట్రాక్ట్ నా కొడుకు ఎక్కర్లేదు డబ్బు కావాలి డబ్బు 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 ఎప్పుడు చూసినా మీకు డబ్బు గడవేనా
నాకు డబ్బుతో పని లేదు డాడీ. నాకు ప్రేమ కావాలి, మమకారం కావాలి. మీ ధోరణిలో పిచ్చకపోయి ఎప్పుడొక రోజున మీ డబ్బుని హోదాని వదిలేసి పారిపోతానేమో అనిపిస్తోంది. ఏమైందండి? నాకు డబ్బు అంటే ప్రేమ, తనకి ప్రేమ అంటే ప్రేమ. ప్రేమతో డబ్బు పుట్టదే, డబ్బుతో ప్రేమ పుడుతుందని తెలియదు పాపం. ఏమో, తయారీ నాది, తరఫీదు మీది. హలో ప్రసాద్. హలో. ఏమిటి మూల కూర్చున్నారు? పాట ఆలోచిస్తున్నారా? అవును, 4 రోజుల నుండి ఒక కొత్త ట్యూన్ నా మనసులో మెదులుతుంది. పెదవ మీదకి రానుంటుంది, గుండె గొంతుకులోనే కొట్టాడుతుంది. మొన్న మీరు పాడిన పాట అద్భుతం. ఇదిగో ఆ రోజు తీసిన ఫోటోలు. మా ఫ్రెండ్స్ అంతా మిమ్మల్ని ఎంత మెచ్చుకున్నారో. చాలా గొప్పగా పాడారు. ఎంత ఇన్స్పిరేషన్ తో పాడారో చెప్పలేను. కరెక్ట్. ఒక గొప్ప పాట పుట్టాలంటే ఒక గొప్ప ఇన్స్పిరేషన్ కావాలి. నా పాటకి ఇన్స్పిరేషన్ లా 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 లా. లేత కలువా పువ్వులోన స్వాతివాన చినుకు నేను, నాలో చెలరేగే ఏవో జ్ఞాపకాలు. ఏ కన్నులు దోచుకున్నవో, దాగి ఉన్నవో చెలిమిలో. ఏ వెన్నెల పలుకుతున్నదో మౌన గీతిక చెలియలో. ఆవనిత మలుపులు కవిత మలుపులు కానరాదు మనసు. ఆవనిత మలుపులు కవిత మలుపులు కానరాదు మనసు. ఈ ఉదయ సంధ్యలో హృదయ రాగమై మీటుతుంది వయసు. ప్రేమకు ఓం శాంతి, ఓం శాంతి శాంతి, ఓం శాంతి, ఓం శాంతి శాంతి, ఓం. మనసు నేను, మమత ఎవరు, మౌనమే శృంగారమా. మనసు నేను, మమత ఎవరు, మౌనమే శృంగారమా. ఆకు చాటు అందాల చిలుకకు, ఆకు చాటు అందాల చిలుకకు పలుకే బంగారమా. ఆ నీలి కురుల చెలివాలు కనులలో తేలియాడు హొయలు, ఆ నీలి కురుల చెలివాలు కనులలో తేలియాడు హొయలు. ఆ మేలి ముసుగులు మేని విరుపులు దాగి ఉన్న సిరులు. కమాన్ శాంతి, ఓం శాంతి శాంతి, ఓం శాంతి, ఓం శాంతి శాంతి, ఓం. ఎవరో ప్రణయ సీమకు స్వాగతం. తావి నేను, పువ్వు ఎవరో ప్రణయ సీమకు స్వాగతం. ఆమె మనసు కబిరి చందనం, ఆమె మనసు కబిరి చందనం. ప్రేమ చెలిమికి వందనం. నా ప్రేమ తీయనని ప్రేమకు జగమని పాడుతుంది మనసు. నా ప్రేమ తీయనని ప్రేమకు జగమని పాడుతుంది మనసు. ఆ మధుర సుధలలో హృదయ రుదలలో ఊగుతుంది సొగసు. ఓం శాంతి, ఓం శాంతి శాంతి, ఓం శాంతి, ఓం శాంతి శాంతి, ఓం శాంతి, ఓం శాంతి శాంతి, ఓం శాంతి, ఓం
కూర్చోండి ప్లీజ్. మిస్టర్ ప్రసాద్, ఇప్పుడు గుర్తు చేసుకో, బాగా గుర్తు చేసుకుని చెప్పు, నీ మీద జీపు నడిపించిన ఆడ మనిషిని పోల్చగలవా? లేదు. సరే, ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఆ స్థలం గుర్తుపెట్టగలవా? లేదు. పోనీ ఇలాంటి నవల గాని కథ గాని ఎక్కడైనా చదివావేమో జ్ఞాపకం చేసుకో. లేదు లేదు లేదు, నేను ఎప్పుడు కళ్ళు కూడా చూడని దృశ్యం డాక్టర్. రాత్రి నేను గిటార్ హైనోస్ లో వాయిస్తుండగా మొట్టమొదటిసారి నా కళ్ళ ముందు మెదిలింది. అలాగే నా మనసులో అది స్థిరపడిపోయింది. సిస్టర్, ఆ గిటార్ తీసుకొచ్చి. మిస్టర్ ప్రసాద్, ఇప్పుడు కళ్ళు మూసుకుని అదే ట్యూన్ వాయించు. డాక్టర్, ఇప్పుడు నాకు మరికొన్ని వివరాలు కనిపిస్తున్నాయి. ఒక అందమైన తోట, కాళీమాత విగ్రహం, ఒక పెద్ద భవనం, ఒక జీప్ కూడా కనిపిస్తుంది. ఆ జీప్ లో కనిపించే అమ్మాయి తనే. కానీ కానీ అబ్బాయి ఆ అబ్బాయి డాక్టర్ సత్యాన గారు. ఎస్. దుర్గా ప్రసాద్ చెప్పే వివరాలేవి తన ప్రస్తుత జీవితానికి ఏమాత్రం సంబంధం లేనివిగా కనపడుతున్నాయి. బహుశా ఇవి తన గత జన్మ జ్ఞాపకాలు కావచ్చునేమోనని నా అభిప్రాయం. గత జన్మ? అవును. వాట్ యు టాక్, వెరీ సిల్లీ. ఈ రోజుల్లో కూడా గత జన్మలు గాడిద గుడ్లు. అయ్యా, మొన్న వారం పేపర్లో వేశారు. బ్రాహ్మణ కోడూరులో శంకర శాస్త్రి అని 5 ఏళ్ల కుర్రాడు తన గత జన్మలో నేర్చుకున్న హనుమాన్ చాలీసాను వసింధిలో ఏకరువు పెట్టాయట, శివస్తోత్రం చేశాయట. రియల్లీ? అంతేకాదు, గత జన్మలో అతను ఏ ఊళ్ళో ఉన్నాడో, తన భార్య పేరేమిటో, పిల్లల పేర్లు ఏమిటో అన్ని వివరంగా చెప్పాట. మొట్టమొదట్లో అందరూ ఇలాగే నవ్వారండి. కానీ అతను చెప్పినవన్నీ రుజువైన తర్వాత ఈశ్వరులీలకి అంతా విస్తుపోయారు. శాస్త్రి గారు, ఇవన్నీ నమ్మకండి. పత్రికల్లో ఏవో కాకమ్మ కథలు వేస్తారు. దిస్ ఈజ్ రియల్లీ ఫిజికల్. రెస్ట్ తీసుకుంటే సర్దుకుంటుంది. పదండి పదండి వెడదాం. మిస్టర్ పిజే నాయుడు గారు, దుర్గా ప్రసాద్ ఒక నెల్లాళ్ళ వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. గిటార్ ముట్టుకోకూడదు. అమ్మో, 4 రోజులా? కుదరదు, నాకు చాలా నష్టం వస్తుంది. కుదరదంటే అతని ప్రాణానికే నష్టం వస్తుంది. మై గాడ్. మిస్టర్ ప్రసాద్, మీరు ఊటీకో సిమ్లాకో వెళ్లి పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. సారీ డాక్టర్, మ్యూజిక్ లేకుండా నేను ఎక్కడ విశ్రాంతిగా ఉండలేను. ఐఎమ్ సారీ. నో 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 నో, ఊటీలో నీకు విశ్రాంతి ఉంటుంది, ఉండి తీరుతుంది. నువ్వు వెంటనే వెళ్ళాలి బ్రదర్. ఏమిటో నువ్వు ఆగేది? అవును ప్రసాద్, ఉదక మండలం, చంద్రమండలం, కిచెన్ లో తందూరి చికెన్. అవునరా, యువర్ రైట్. డాక్టర్,
నేను తప్పకుండా ఊటీ వెళ్తాను. ఇంకన్నా దుర్గా ప్రసాదా? అవునవును, దుర్గా ప్రసాద్. మీరంతా అతని పాట కోసం చెవి కోసుకుంటారు, అతను నా కోసం పేరు కోసుకుంటాడు. నువ్వు హైదరాబాద్ లో ఉన్నది ఒక్కరోజే కదే, ప్రేమకి ఎంతసేపు కావాలి? ఒక్క చూపు ఫటాఫట్ పడిపోయాడు కుర్రాడు. జాగ్రత్త, ప్రేమ మా మాయదారు రోగమే, మందులు వేసే కొద్దీ మరింత పెరిగిపోతూనే ఉంటుంది. ఇంతకీ అతను నేను చూసి ఏమని పడాడు? అది అడుగు. మా ఫ్రెండ్ రాణి ఏదో పుస్తకంలో చదివిందట, మగవాళ్ళు తేనెటీగ లాంటి వాళ్ళు జుమ్మని సంగీతం పాడి తేనె దోచుకుపోతారు అని. నువ్వు కూడా అలాగే చేస్తావా? అలా అంటే ఎలా? అదే, పాటలు పాడి మాటలు చెప్పి నెమ్మదిగా దోచుకుపోవడం. ఏమిటి దోచుకుపోతాను? అదే తేనెటీగ, పువ్వులు. బ్లడీ ఫూల్. నువ్వన్నమాటే. నేను అలాంటి వాడిని కాను. ముందు నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఆ తర్వాతే నిన్ను దోచుకుపోతాను. సరే? పెళ్లి కూడా మా కబీర్ బాబాయ్ ఒప్పుకుంటేనే. అతనెవరు? ఈ ప్రపంచంలో అన్ని నాకు ఆయనే. రాణి గారికి అప్పగించి నన్ను చదివిస్తున్నది కూడా మా కబీర్ బాబాయే. ఆయన ఈ రోజు రేపో ఊరి నుంచి వస్తున్నట్టు ఉత్తరం కూడా వచ్చింది. హత్య చేసింది అమీర్, అనుభవించింది కబీర్. క్యా భాయ్, మనం జైలుకి వెళ్ళి వస్తున్నట్టు తెలుస్తుందా? లేదు బాయ్, జైలు నుంచి వచ్చిన తర్వాత నీ గ్లామర్ పెరిగిపోయింది. రాణి గారు కులాసాయనా? ఈ మధ్య విదేశాల నుంచి తిరిగి వచ్చారు. విశాల స్కూల్ ఖర్చుల నిమిత్తం ఆవిడ దగ్గర నుంచి ప్రతి నెల డబ్బులు వసూలు చేస్తున్నాం బాయ్. అచ్చా. రాణి గారు మనకి చాలా రుణపడి ఉంది. అసలు ఆవిడ కోసమేగా మనం జైలుకి వెళ్ళింది. 10 సంవత్సరాలు, 10 సాల్. అచ్చా, నా విచ్చు బేటి కులాసాయనా? ఓ, హాస్టల్లోనే ఉంది, బాగా చదువుకుంటుంది. అన్ని బాగానే ఉన్నాయి కానీ భాయ్, ఆ రాక్షి గాడికి కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి. ఇంతకాలం నీ ఇంట్లో మకా ఉండి ఇప్పుడు ఆ ఇల్లు సొంతం అంటున్నాడు. అందులో ఒక బారు, నైట్ క్లబ్ కూడా పెట్టాడు భాయ్. నమ్మిన వారికి కబీరు దోస్తి, నమ్మకరాంకు జరుగును శాస్తి. ఎరా, నేనెవరో తెలియకుండానే నా ఇంట్లో మకాన్ చేశావు. ఏంబే, ఇప్పుడు గుర్తు చేయనా? భాయ్ భాయ్ భాయ్, ఉదయ గురు పాపం పెళ్లికి ఆడపిల్లలు ఉన్నారు. నీకెలా తెలుసు? వివరాలు అడక్కు, ఉన్నారు. వీడు చస్తే దిక్కు లేకుండా వాళ్ళు దేశం మీద పడతారు. వదిలే బాయ్. నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కనుక దయతలిచి వదులుతున్నా. దేవుడిచ్చిన ఇల్లు ఆస్మా, అందులో అందరూ సమా. జరజా. విజయ్, ఈ లెసన్ లో ఈ 3 క్వశ్చన్స్ చదువుకో, ఇవి వస్తాయి. నెక్స్ట్ ఆ రోజు ఒక పోయిన చదువు చూసా? ఇది కూడా వస్తుంది డెఫినెట్ గా. ఓకే? కబీర్ బాబాయ్, కబీర్ బాబాయ్, నేను బాబాయ్. నా విశాలి విచ్చు బేటి. అవును బాబాయ్, గుర్తుపట్టలేదా? నేను నిన్ను గుర్తుపట్టేశాను. అప్పటికి ఇప్పటికి నీలో ఏ మార్పు లేదు. నువ్వు నన్ను మర్చిపోయినా నేను మాత్రం నిన్ను మర్చిపోలేదు. 10 సంవత్సరాలైనా నువ్వు నాకు ఒక్క ఉత్తర ముక్క కూడా రాయలేదు కదూ. నెలలో డబ్బు పంపిస్తేసారా? నేను నీతో మాట్లాడను పో. గవర్నమెంట్ కు నేను గెస్ట్ బేటి, అక్కడికి ఇక్కడికి తీసుకుపోతారు. ఇప్పుడు వచ్చేసానుగా. ప్రిన్సిపల్ సాబ్ తో చెప్పాను, నిన్ను మన ఇంటికి తీసుకుపోతాను. మన ఇంటికా? నీది షాదీ అయ్యేదాకా. నాకేం వద్దు. ఎందుకు వద్దు బేటి? నువ్వు పెద్దదానివయ్యావు. నీది షాదీ నేను చేస్తాను. అప్పుడు కళ్ళకు ప్యారీ చోటి, ఇప్పుడు కళ్ళకు తయారు బేటి. ఏమిటి బాబా ఇది? కూర్చొని బేటి. నువ్వు నాకేదో గిఫ్ట్ తీసుకొచ్చావు, చూపించు. చూపించమంటుంటే. బేటి, నేను ఆఫీసు లిస్టులో సంతకం పెట్టి వస్తాను, నువ్వు ఇక్కడే. సరే. ఏమిటి ఇది? మీ బాబాయ్ నీకోసం ఫారినర్స్ తీసుకొచ్చారా? మా బాబాయ్ని చూస్తే మా నాన్నే గుర్తుకొచ్చాడే. విశాలి, మీ బాబాయ్ దృష్టిలో నువ్వెంత బుజ్జి పాపాయివో చూడు. ఇది తొడుకుంటావా? ఎందుకంటే అంత నవ్వు? మీ బాబాయ్ తెచ్చిన బట్టలు వేసుకుంటే నువ్వు ఎలా ఉంటావా అని ఊహించాను. చాలే, నేను ఇంకా చిన్నపిల్లనే అనుకున్నాడు. చాలా కరెక్ట్ గా అనుకున్నాడు. నువ్వు మనిషి పెరిగినా
బుద్ధి మాత్రం పెరగలేదు. ఏం కాదు, నేను పెద్ద మనిషి అయ్యాను. పెద్ద మనిషి అయ్యావా? అవును. ఏది ఎంత పెద్ద మనిషి అయ్యావో చూద్దాం. కబీర్ బాబాయ్ ముద్దుల పెట్టి ముద్దు వాడేవిస్తాడే, నేనిస్తా. నీకు నేనిస్తారా ముద్దు? చురకత్తెకెందుకురా సాయం? చూడు తను చిత్తూ చేయటం ఖాయం. अच्छा बेटा अच्छा, बहुत अच्छा. శాబాష్ బేటా. ఓహో, నువ్వు ఒకటి మిగిలిపోయావా? శాబాష్ బేటా. బాబాయ్, ఇతను ఎవరనుకుంటున్నా? మా కబీర్ బాబాయ్. కబీర్ చాచానా? అవును. శాబాష్, పర్వాలేదు. నువ్వు నాకు నచ్చావు. పని ఏం చేస్తావు? పాటలు పాడతాను. అరే పాటలు నేను కూడా పాడతాను బేటా. పని ఏం చేస్తావు? బాబాయ్, ఆయన ఆంధ్రాలో టాప్ సింగర్. కామాష్, ఆంధ్రాలో సింగర్. పిచ్చివాడు సింగర్, బిచ్చగాడు సింగర్, కడుపులోన హంగర్, నీ కంట్లో నీ షింగర్. పని ఏం చేస్తావు? సంగీతం నా వృత్తి. ఆ భగవంతుడి దయ వల్ల నాకే లోటు లేదు. అచ్చా అచ్చా, భగవంతుణ్ణి నమ్ముతున్నావు. అచ్చి బాత్. నువ్వు మా విచ్చిబెట్టిని ప్రేమిస్తున్నావు? అవునండి. పెళ్లి చేసుకుంటావా పాటలతో? సరే, తప్పకుండా పెళ్లి చేస్తా. అరే లక్కు చిక్కు, బాబాయ్, ఆపదలో ఆదుకున్న వాడే మగవాడు, మగన పదవికి అతనే తగినవాడు. బాబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అచ్చా అచ్చా, జావ్ జావ్. వస్తాను బాబాయ్. అరే లక్కు చిక్కు, బాబాయ్, మీరిద్దరూ వాళ్ళతో పాటు వెళ్ళండి. శృతి మించిందో అంటుకుందే గుంపటేమో, అంటుకుందే గుంపటేమో, అమ్మడో ఆ బుగ్గ నాకీయవ్వా. పొద్దేమో వాడలేదు, పొదకాడ వీలు లేదు. పొద్దేమో వాడలేదు, పొదకాడ వీలు లేదు. చెట్టు మీద పోవాలంట, బెట్టు తీసి గట్టు మీద పెట్టాలంట. అమ్మలక గుమ్మలక జమ్మలక బొమ్మలక, అమ్మలక గుమ్మలక
జమ్మలక బొమ్మలక ఎంత సర్దుకుంటున్నా బయట జారదా బయట జారిపోతుంటే ఈడు పొంగదా నా వేడి గుండె మీద అందాల కోరికంత ఆరేసుకో ఊరించే కళ్ళలోన కవ్వించే ఆశలన్నీ ఊరేసుకో దారి తప్పి దరికి చేరి దానిమ్మ మొగ్గ చిదిపి పులుపులన్నీ తీర్చేసుకో వలపులన్నీ వాచేసుకో పులుపులన్నీ తీర్చేసుకో వలపులన్నీ వాచేసుకో అమ్మలక బొమ్మలక జమ్మలక బొమ్మలక అమ్మలక గుమ్మలక జమ్మలక బొమ్మలక అంటుకుందే కుంపటేమో అంటుకుందే కుంపటేమో అమ్మడో బుగ్గన తీయవా తిరుపైన కోగిట్లో ఊపిరాడక ఇద్దరికి నడి మధ్య గాలి ఆడక నీ గాలి దాకు దోగి కైపెట్టి ఉన్న నన్ను కవ్వించుకో నీ ఒళ్ళే నాకు తగిలి వయ్యారం రగులుతుంటే చల్లార్చుకో కన్ను గట్టి కాట వేసి కాదన్నా తమ్ముకొని అందాలన్నీ కాగేసుకో బంధాలన్నీ పండించుకో అందాలన్నీ కాగేసుకో బంధాలన్నీ పండించుకో అమ్మలక గుమ్మలక జమ్మలక బొమ్మలక అమ్మలక గుమ్మలక జమ్మలక బొమ్మలక అంటుకుందే కుంపటేమో అంటుకుందే కుంపటేమో అమ్మడో బుగ్గ నాకీయవా పొద్దేమో వాడలేదు పదకాడ వీలు లేదు పొద్దేమో వాడలేదు పదకాడ వీలు లేదు చెట్టు మీద పిట్ట నిద్ర పోవాలంట అరే పెట్టు తీసి గట్టు మీద పెట్టాలంట అమ్మలక గుమ్మలక అమ్మలక గుమ్మలక అమ్మలక గుమ్మలక జమ్మలక బొమ్మలక అరే క్యా బేటా, పాటలు పాడుకోమన్నాను గాని ఇలా పాటలు పడి కాళ్ళు విరగొట్టుకోమన్నాను.
అన్నా లేదు, అమ్మ లేదు. అధికారంలో ముందు వెనుక చూపు లేదు. సోజా బేట, సోజా. ఫినిష్, ఎవ్రీథింగ్ ఫినిష్. నేను ముసలివాడినైనా నాలో ఏ మార్పు రాలేదు. కానీ నా వెనుక ఉన్న ప్రపంచమంతా మారిపోయింది, అంతా తారుమారైపోయింది. భూపతి టీ ఎస్టేట్ ఫినిష్. పులిగోళ్ల వరహావతారం ఇప్పుడు హైదరాబాద్ కామంది. ఇప్పుడు భూపతి ఫ్యామిలీ, ఏ గ్రేట్ ఫ్యామిలీ ఫినిష్. ఆనంద్ కుమార్ భూపతి హైదరాబాద్ నుండి భార్యతో ఇంటికి తిరిగి వస్తూ అతను ఫినిష్. హలో, నేనమ్మా ఆనంద్నే, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. బాబు ఆనంద్, బాగున్నావా నాయనా? ఫస్ట్ క్లాస్. కేసు మనమే గెలిచాం. ఆ వరహావతారంగా లంచాలు పెట్టాలని చూశాడు, కానీ అతని పప్పులే ఉడకలేదు. ఆస్తి మొత్తం మన పేరుతోనే తీర్పు వచ్చింది. భగవంతుడు మంచి వాళ్లకు మంచే చేస్తాడు బాబు. అమ్మా ఇలా ఇవ్వమ్మా. హలో అన్నయ్య, కంగ్రాట్స్. నేను వెంకట మాట్లాడుతున్నాను. వచ్చేటప్పుడు నాకు హైదరాబాద్ నుంచి పుల్లారెడ్డి స్వీట్స్ తీసుకురావాలి. ఒట్టి స్వీట్సేనా? ఇక్కడ ద్రాక్ష పళ్ళు కూడా తీసుకొస్తాను లేవోయ్ మిస్ పంకజవల్లి గారు. పంకజవల్ల ఏం బాబు, గోల్కొండ వైన్ పుచ్చుకున్నావా? వైనా? నానా, ద్రాక్ష పళ్ళు, ద్రాక్ష పళ్ళు. టెలిఫోన్ లో వాసన వస్తుంది రాయడా. ఏది నా మీద ఒట్టే చెప్పు, తాగలేదు నువ్వు? వైనే కదా, ఆరోగ్యానికి మంచిదని తాగాను. సరేగాని ఇంకేమిటి సంగతులు? ఈ రోజు నువ్వు తాగుడు తాగితే రేపు తాగుడే నిన్ను తాగుతుందని అమ్మ అంటుంది. ఇదిగో అమ్మతో మాట్లాడు. అబే ఉత్తిదేనమ్మా, అబద్ధం. అదే నేను పెంకితో తాగలేదన్నది అబద్ధం. సారీమ్మా, మరిప్పుడు తాగను. తొందరగా రా బాబు, మనసు ఎందుకో కలతగా ఉంది. అలాగే. అన్నట్టు హలో అమ్మా. ఏం బాబు? ఒక నిజం చెప్తాను, నీకు కోపం వస్తుందా? నిజం మీద కోపం రాదు, నీ మీద అసలే రాదు. చెప్పు బాబు. నేను పెళ్లి చేసుకున్నానమ్మా. ఆనంద్, ఎవరిని? మాయాదేవినేనా? అవునమ్మా, ఇప్పటికిప్పుడే చేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే వాళ్ళంతా కలిసి మా ఆయన ఇరాక్ పంపాలని చూస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కుమిలి చేసేదేముంది బాబు. కోడల్ని ఇక్కడికి తీసుకురా, మళ్ళీ మీకు రాజలాంఛనాలతో వివాహం జరిపిస్తాను. బాధపడుతున్నావమ్మా? బాధే ఉంది బాబు. నిన్నటి దాన్ని నేను, రేపటి జీవితం నీది. నీ ఇష్టాన్ని నేను ఎప్పుడు వ్యతిరేకించాను. అమ్మా, యు ఆర్ గ్రేట్ అమ్మా, యు ఆర్ రియల్లీ గ్రేట్. తొందరగా రా బాబు, నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నాం. వెంటనే బయలుదేరుతున్నానమ్మా. ఐఎమ్ కమింగ్ అమ్మా, ఐఎమ్ కమింగ్ అమ్మా. ప్రసాద్, చూరే బ్లడ్ ఇడియట్ అయితే చెప్పా చేయకుండా ఇంట్లో నుండి వచ్చేసావు. నీకోసం ఎంత వెతుకున్నాడో తెలుసా? రాణి సాహెబ్ గారు ఫారెన్ నుండి తిరిగి వచ్చిన సందర్భంగా రాత్రి భూపతి మహల్లో డిన్నర్ ఇస్తున్నారు. అడ్మిట్ నువ్వు నేను. థ్యాంక్స్ విశాలి. థ్యాంక్స్ తర్వాత ముందు బయలుదేరు. ఇంకో విషయం చెప్పను విశాలి. విషయాలకి ఏం తొందర లేదు కానీ నువ్వు నీట్ గా డ్రెస్ చేసుకుని పార్టీకి రావాలి. కమాన్. హరి, ఈ భ్రమంలో ఇంకా వదలలేదు. విచిత్రంగా ఉంది, మతిపోతుంది. ఎవరితో చెప్పను? నమ్మరు సరి కదా, చెప్తే నవ్వుతారు. అదే మహల్, అదే ఫ్యాక్టరీ, అదే టీ ఎస్టేట్. అప్పుడు నా పూర్తి పేరు విజయ ఆనంద్ కుమార్ భూపతి. ఆ జన్మలో నా తల్లి చెల్లి ఇప్పుడు ఎక్కడున్నారు ఆకి తెలియలేదు. నాకు కనిపిస్తుంది కానీ మీకు మాత్రం కనిపించదు. బ్రహ్మ పదార్థం ఒకటే కానీ స్వరూపాలు మాత్రం వేరు వేరు. పునర్జన్మ.
వాట్ ఇస్ దిస్? నీ గురించి అరగంట నుంచి మెయిన్ హాల్లో వెయిట్ చేస్తున్నాను తెలుసా? చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. పెద్ద పార్టీ జరుగుతుంది. రాణి గారు ఎంత మంచి డ్రెస్ వేసుకున్నారో తెలుసా? ప్యారిస్ లో కొన్నారట. నీ గురించి ఆవిడతో చెప్పారు. పరిచయం చేయమన్నారు. ఆవిడ ముందు చాలా అమాయకంగా బుద్ధిగా ఉండాలి తెలుసా? తెలుసులే పదా. ఏం తెలుసు? పెద్ద బడాయి. నీ చెప్పినట్టు విను. ఆవిడ పాడమంటే బడాయిలు పోకుండా బుద్ధిగా పాడాలి. ఆవిడికి నీ పాట నచ్చిందో అంతే, నీ దశ తిరిగిపోతుంది. అబ్బాబ్బా సుత్తి కొట్టకు విషయాలి. ఎలా ప్రవర్తించాలో నాకు బాగా తెలుసు. నువ్వు ముందు పదా. ఎక్స్క్యూజ్ మీ, రాణి గారు ఎక్కడున్నారు? పైన ఉన్నారండి. థ్యాంక్ యూ. ప్రసాద్, నువ్వు ఇక్కడే ఉండు. రాణి గారు ఎక్కడున్నారో చూసొస్తాను. ఎక్స్క్యూజ్ మీ రాణి సాహెబా, నా ఫ్రెండ్ గురించి మీతో చెప్పానే, ఆయన వచ్చారు. ప్రసాద్, ఈ మహల్లో ఎవరెవరు ఉంటున్నారు? రాణిగారు మాత్రం ఉన్నారు బాబు. రాణిగారు చీకటి పడితే గానీ ఇంటికి రారు. మరి రాణిగారు అత్తగారు వగేరా వాళ్ళెవరూ ఇక్కడ లేరు బాబు. రాణిగారు మాత్రం ఉన్నారు. తిరుమలలో ఒక నౌకరు ఉండేవాడు. ఓ అతనా బాబు? అతని పని మానేసి చాన్నాళ్ళయింది. అతని ఇల్లు కొండపైన బాబు. అదొక పెద్ద కథ బాబు. పసుపు బట్టలతో ఇంట్లో అడుగు పెట్టవలసిన మహారాణి గారు విధవరాలిగా ప్రవేశించారు. ఆనంద్ కుమార్ భూపతి గారు యాక్సిడెంట్ లో చచ్చిపోయారని ఆవిడ చెప్పారు. అప్పటి నుండి ఈ ఆస్తిపాస్తులన్నిటికీ ఆవిడే యజమానురాలైంది. విధవరాలి పరిపాలన కదా బాబు, ఇలా తయారైంది ఎస్టేట్. అది సరే, ఆనంద్ కుమార్ భూపతి తల్లి గారు? అది మరో పెద్ద కథ బాబు. ఈ రాణి గారు కుట్రలో ఇరుక్కుపోయారు. ఏమైపోయారో ఏమో. ఒక రోజు బాబు, ఏమిటి నన్ను చంపాలని పూనుకున్నావా? ఎందుకు ఎందుకు నా మీద హత్యా ప్రయత్నం చేశావు? వదినా, ఏమిటి మీరు అనేది? అన్నయ్య పోనే పోయాడు. కనీసం అన్నయ్య గుర్తుగా మీరున్నందుకు సంతోషపడుతున్నాను. నేనెందుకు ఇలాంటి అగైత్యం చేస్తాను? నోరు మొయ్. పిల్లికి పెట్టాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నా చెల్లి కూడా ఆ పిల్లిలాగా బలైపోయి ఉండేది. మాయా, దీన్ని వదలకూడదు. పోలీసులకు ఫోన్ చేస్తాను. రావే. ఆగు. వైరి విజయ వెంకట లక్ష్మీనారాయణ భూపతి గారింట్లో పోలీసులు అడుగు పెట్టడం వద్దు మధు, వద్దు. ఈ ఇంటికి ఒక చరిత్ర ఉంది. దాన్ని తుడి చేయడానికి ప్రయత్నించకండి. అమ్మా పంకజవల్లి, పదమ్మా, ఎక్కడికైనా వెళ్ళి తల దాచుకుందాం. పద. అమ్మా మాయాదేవి, ఈ ఇల్లు, ఈ ఐశ్వర్యం అంతా నీదేనమ్మా. కానీ ఒక్క మాట, ఈ భూపతి వంశానికి మాత్రం మచ్చ రాకుండా కాపాడు తల్లి. వెళ్ళిపోతా, వెళ్ళిపోతా. నమ్మకానికి దూరం అయిన తర్వాత మనుషులకి దూరంగా ఉండడమే మర్యాద. నీకెవరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతా. తల్లి బిడ్డల జాడ తెలియలేదు బాబు. ఎక్కడున్నారో ఏమైపోయారు. ఏమిటది? మీరు కాఫీ తీసుకుంటారేమోనని. నోరు మూసుకొని బయట నడు. పిల్ల ఉండే లోపలికి వచ్చారంటే షూట్ చేస్తాను. గెట్ అవుట్. ఏంట్రా ఆ ముసలిగాడి లేదు, విగ్గు పెట్టుకుంటుందిరా. పైన పటారం, లోన్లో టారం.
చెప్పాలంటే ధర పుడుతుంది, కానీ చెప్పకపోతే మీరు నమ్మరే. దెయ్యాలు ఉన్నాయమ్మా మాయాదేవి గారు. ఆడదెయ్యాలు, మగ దెయ్యాలు, పిల్ల దెయ్యాలు, పెద్ద దెయ్యాలు, అందమైన దెయ్యాలు, దెయ్యాల్లాంటి దెయ్యాలు ఉన్నాయి. మీకెలా తెలుసు? ఎలా అంటే మా పక్కింటి తాండవ కృష్ణ 6 ఏళ్ల కిందట అర్జెంటుగా పొరుగురు వెళ్ళాలని బయలుదేరాడు. అతను రైలు పట్టాలు దాటుకుంటూ వెళ్ళడం అంతా చూశారు, కానీ తిరిగి మాత్రం రాలే. ఏ పులో ఎలుగుడ్డో భోజనం చేసిందో అనుకున్నారు. ఇప్పటికీ అర్ధరాత్రి ఎవరైనా అటే పెడితే కనిపిస్తూ ఉంటాడు. దగ్గరికి వెళ్ళబోతే రైలు బండిలో కూసుకుంటూ మాయమైపోతాడు. నాన్సెన్స్. దెయ్యాలు, భూతాలు, జన్మలు, పునర్జన్మలు ఇవన్నీ నేను నమ్మను. ఇదంతా సిగరెట్ ప్లీజ్. థ్యాంక్ యూ. నాకు పునర్జన్మల మీద నమ్మకం ఉందమ్మా. ఏ జన్మలోనో నేను తప్పు చేసి ఉండకపోతే ఈ జన్మలో ఆడపిల్లల తండ్రిని ఎందుకు అవుతాను? నైస్ పార్టీ. థ్యాంక్ యూ రాణి సాహిబా. నేను ఎప్పటికైనా మా అమ్మాయి పెళ్లి చేసి తీర్తాను. అప్పుడు కూడా మీరు మ్యారేజ్ పార్టీకి దయచేయాలి. షూర్. థ్యాంక్ యూ. అవునండి, దుర్గా ప్రసాద్ బాబు గారు ఈ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ మధ్య పొద్దున్నే వెళ్ళిపోయి అర్ధరాత్రికో తిరిగి వస్తున్నారండి. నువ్వెవరు? పని పిల్లండి. చూసావా బాబాయ్, రాణి గారిని నేనే పరిచయం చేశానా? ఆవిడ్ని చూసినప్పటి నుంచి నన్ను పట్టించుకోవడమే మానేశాడు. ఎప్పుడూ ఆ భూపతి మహల్ చుట్టూ తిరుగుతున్నాడు. మహల్ చుట్టూ ఆ, కన్ను చిన్నది, చూపు పెద్దది, అసలు చిన్నది, ఆశ పెద్దది. ఆ రాణి గారు అతని కంటే చాలా పెద్దది. ఎవరు ఎవరు కావాలి? నిన్నే. ఎవరు నువ్వు? వెళ్తావా లేదా? ఆల్ సిక్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఎవరి కోసం వచ్చావు? నటరాజ్, జార్జ్, ఎక్కడా మీరంతా? నాకు నువ్వు కావాలి. అవును, నాకు నువ్వు కావాలి. ఇడియట్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. నాకు 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 నువ్వు కావాలి. No! నన్ను విడిచిపెట్టండి. నాకు రాణి కావాలి. No! నాకు రాణి కావాలి. ఐ వాంట్ హర్. నన్ను విడిచిపెట్టండి. నన్ను విడిచిపెట్టండి. ఐ వాంట్ హర్. నాకు రాణి కావాలి. ఏమిటి బాబు, నీకు మర్చిపోయిందే? లేదు, నాకు రాణి కావాలి. ఐ వాంట్ హర్. ఐ వాంట్ హర్. పిచ్చి పిచ్చిగా వాక్క నాతో నేను తెలుగుగానే మాట్లాడతాను. నాకు రాణి కావాలి. ఐ వాంట్ హర్. నన్ను విడిచిపెట్టు కబీర్. నన్ను విడిచిపెట్టు. రాణి కావాలని పిచ్చిలో పడిపోయి నా పిచ్చి తల్లి విశాలికి ద్రోహం చేస్తావు బేటా. నేను విశాలికి ద్రోహం చేయడం లేదు కబీర్. నాకు జరిగిన ద్రోహానికి ఆ రాణిని చంపుతాను. నీకేం ద్రోహం చేసిందో నాకు తెలియదు, కానీ రాణికి ద్రోహం చేయటం పెద్ద అలవాటు. రాణి మహాకిలాడి. ఆమె చరిత్ర నాకే తెలుసు. ఎలా తెలుసు? 10 సంవత్సరాల క్రితం విశాలి తండ్రి రాంబాబు మేరా ప్యారా దోస్త్ భూపతి మహల్లో నమ్మిన నౌకర్ తాగుడుకు బానిసైపోయాడు. భార్య పోయిన బాధలో అలవాటైంది. దానివల్ల బిడ్డను కూడా సరిగ్గా చూసుకోలేకపోయేవాడు. నాకు విశాలి అంటే చాలా ఇష్టం. ఒకరోజు శుక్రవారం రాత్రి నేను రాంబాబు ఇంటికి పోయాను. తప్ప తాగి విశాలి బేటీని కొడుతున్నాడు. రాంబాబుతో ఘర్షణ పడ్డాను. విశాలిని నాతో తీసుకుపోతానన్నాను. వీల్లేదని బిగ్గరగా అరిచి నన్ను తిట్టి తనను తాను తిట్టుకుని ఇంట్లోంచి బయటికి వెళ్లిపోయాడు. నేను విశాలిని ఓదారుస్తూ అక్కడే ఉండిపోయాను. అతను తూలుకుంటూ భూపతి మహల్ వైపుగా వెళ్లాడు. రాణి గారిని ఆవిడ తమ్ముడు గారిని ఎవరో ఎందుకో బాగా తిడుతున్నారు. ఆ తిట్లు రాంబాబుకి వినపడ్డాయి. అతని నిషా దిగిపోయింది. కానీ రాణి గారు తమ్ముడు మధు రాంబాబుని కనిపెట్టేశాడు. రాంబాబు, రాంబాబు, ఏం జరిగింది? ఆనంద్ కుమార్ భూపతిని
భూపతి కాళీ దగ్గర కాళికాలయం దగ్గర ఏం జరిగింది? రాణి గారు చెప్పు. రాణి గారు ఆ రెండు మాటలే చెప్పి కన్ను మూశాడు. పెద్దవాళ్ల పనులు కూడా పెద్ద ఎత్తునే ఉంటాయి. అంతలో అక్కడికి పోలీసులు ఎలా వచ్చారో తెలియదు. నన్ను నేరస్తుడిగా నిలబెట్టారు. విషయాలు ఏడుస్తూ నా దగ్గరకు వచ్చింది. ఎత్తుకుని రాణిగారి దగ్గరికి తీసుకెళ్లాను. ఒక్క నిమిషం. రాణిగారు, ఇంతకాలం మిమ్మల్ని నమ్మకంగా కొలిచిన మీ నౌకరి బిడ్డ. ఇప్పుడు దీన్ని పెంచి పెద్ద చేయవలసిన బాధ్యత మీది. రాంబాబు చచ్చిపోతూ ఆ కాళికాలయం రహస్యం నాతో చెప్పాడు. దాన్ని బయట పెట్టవలసిన బాధ్యత నాది. వస్తా. బేటీ జాగ్రత్త. మరునాడే నన్ను రాణి గారు జైల్లో కలుసుకున్నారు. నిన్నే ఏం చెప్పాడు రాంబాబు? చాలా గొప్ప రహస్యం. అది కోర్టులో మాత్రమే చెప్పవలసినంత గొప్ప రహస్యం. నా ప్రశ్నకు ముందు సమాధానం చెప్తావా లేదా? రాంబాబు నీతో ఏం చెప్పాడు? కాళికాలయం దగ్గర తమరు ఆనంద కుమార భూపతి. షటప్. ఆ రహస్యాన్ని నీ కడుపులో దాచుకోవడానికి ఎంత కావాలి? విశాల బేటీని మీరు మీ కడుపులో పెట్టుకుని పెంచాలి, అంతే. ఆ బాధ్యత నాది. నా మాట నమ్ము. విశాలికి ఏ లోటు రానివ్వను. అది మా ఇద్దరి మధ్య ఒప్పందం. కానీ ఆ రహస్యం నిజానికి నాకు వివరంగా తెలియదు. ఈ 10 సంవత్సరాలు జైలు చీకటి గదుల్లో తల బద్దలు కొట్టుకుని ఆలోచించాను. ఏమై ఉంటుందో ఊహించలేకపోయాను. కాళికాలయానికి సంబంధించిన రహస్యం కాళికామాతకే తెలియాలి. నాకు తెలుసు కబీర్, నేను చెప్తాను ఆ రహస్యం. కాళికాలయానికి ఆనంద్ కుమార్ భూపతికి మాత్రమే తెలిసిన ఆ రహస్యం నీకు నేను చెప్తాను. నువ్వు? అవును, ఎవరూ నమ్మలేని ఈ కథ నా జీవితంలోనే జరిగింది కబీర్. ఏమిటి మాట్లాడుతున్నావు బేట? ఒక యువకుడు మాయలో పడ్డాడు. ఒక అమ్మాయిని ప్రేమించి పెద్దవాళ్ళను కూడా ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. భార్యను సంబరంగా ఇంటికి తీసుకొస్తుంటే మార్గ మధ్యలో ఆ భార్య భర్తను హత్య చేసింది. ఆమె భార్య కాదు, మాయ. అంత మాయ కబీర్. 22 సంవత్సరాల తర్వాత మరొక యువకుడికి ఆ మాయ కనబడింది. మహారాణిగా ఎదురైంది కబీర్. ఆనంద కుమార భూపతి ఉన్నత పాఠశాల వార్షికోత్సవం మా కుటుంబానికి సంతోషదాయకం. కాబట్టి నా భర్త జన్మదిన సందర్భంగా ఈ 1,00,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నాను. ప్రిన్సిపల్ గారికి అందజేయండి. థ్యాంక్ యూ మేడం. హై స్కూల్ కి ఆనంద్ కుమార్ భూపతి పేరు, లైబ్రరీకి ఆనంద్ కుమార్ భూపతి పేరు, పార్క్ కి ఆనంద్ కుమార్ భూపతి పేరు. మరి అంతగా భర్త మీద గౌరవం పొంగి పొల్లిపోతున్న ఇల్లాలు ఆనంద్ కుమార్ భూపతి చెల్లెని ఏం చేసింది? నా తల్లిని ఏకతి పట్టించింది. అరే అల్లా, అయితే నువ్వే ఆనంద కుమారి భూపతిని అంటావు? అవును కబీర్, నేను చెప్పింది అక్షరాల నిజం. ఇది నా అనుభవం కబీర్. కట్టుకథలు చెప్పడానికి నేనేం పిచ్చివాడిని కాను కబీర్. నువ్వు చెప్పేది వింటుంటే నాకు మతిపోతుంది ప్రసాద్. అయితే ఆ రాక్షసి నీ తల్లిని చెల్లిని ఏం చేసింది? ఇన్నాళ్ళు జైలు పాలైన నాకు వివరాలు ఏం తెలియవు. ఇప్పుడు వాళ్ళెక్కడున్నారు? ఈ మధ్య నేను వాళ్ళని వెతికి చూశాను కబీర్. ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు ఎవరికీ తెలీదు. ఎవరు చెప్పలేకపోతున్నారు కబీర్. నేను వాళ్ళని ఈ జన్మలో కూడా చూడలేనా? ఫికర్ మత్ కరో బేట. ఈ ఊళ్ళో తలా నిరిసిన పెద్దలు నాకు తెలుసు. వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుంటాను. వస్తాను బేట, వస్తాను. శ్రీ 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 వెంకట లక్ష్మీనారాయణ భూపతి గారి కుమారుడు ఆనంద్ కుమార్ భూపతి ప్రజల తలలో నాలుకలా మెలుగుతాడు. అందరి మన్నలను పొందుతాడు. భూపతి కుటుంబ గౌరవాన్ని 10 చేస్తాడు. అప్పుడు నా ఆనందానికి పట్ట పగ్గాలు ఉండవు. తండ్రి రుణం తీర్చుకుంటాడు. నా బిడ్డ హై స్కూల్ కట్టిస్తాడు, లైబ్రరీలు పెట్టిస్తాడు, ఇంకా ఎన్నో ఎన్నో మంచి పనులు చేస్తాడు. చూడు, సితార్ వాయించడంలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. గిటార్ విరగొట్టడంలో కాదు. సర్లే,
పెద్ద సంగీత సరస్వతి అయ్యావు గానీ అలాగే చూస్తూ ఉండు. నేను గిటార్ వాయించడంలో వరల్డ్ ఫేమస్ అవుతాను. ఏ జన్మలో బాబు? ఈ జన్మలోనే బాబు. దొరకనిది వెతకటం, వెతకనిది దొరకటం జీవితం భాయ్. మాయా కోసం వెతకలేదు నువ్వు, కానీ దొరికింది. అమాయకులైన నీ తల్లి చెల్లి ఆచూకీ మాత్రం కలవలేదు. పరిచయం ఉన్న 10 మందిని అడిగాను ప్రసాద్, ఫలితం లేకపోయింది. కబీర్, ఆనందని కాటేసిన ఆ విష సర్పం ఆ అమాయకుల్ని విడిచిపెడుతుందా? ఎప్పుడో వాళ్ళని పట్టడం పెట్టుకునే ఉంటుంది. పాము కూడా పాపభీతి ఉంటుంది ప్రసాద్. అది పాపాల పుట్టలోని పాము కబీర్. దానికి భయం లేదు, భీతి లేదు. కబీర్, అదే గాని మా అమ్మను చెల్లిని ఏదైనా చేసిందని నాకు తెలిసిందో నేను దాన్ని విడిచిపెట్టను, నాశనం చేస్తాను. నాకు ఉరిశిక్ష పడినా భయం లేదు. మళ్ళీ జన్మెత్తుతాను. మళ్ళీ ఎన్ని జన్మలెత్తైనా సరే దాని కోరలు పీకుతాను, దాని విషం పిండుతాను కబీర్, దాని విషం పిండుతాను. నేను దాన్ని విడిచిపెట్టను. ఎప్పటికైనా నేను దాన్ని విడిచిపెట్టను కబీర్. దాన్ని నేను విడిచిపెట్టను. ఏ అల్లా, ఈ పేటాన్ని కాపాడు. లేదు, నిన్ను నేను వదలాను. రాజీ, ఈ రోజు రాజీ రాలేదు బాబు. దాని బదులు నేను వచ్చాను. జగ్గుతో నీళ్లు తీసుకురా. ఇవ్వమంటారా బాబు? అక్కర్లేదు, విస్కీలోకి నీళ్లు తీసుకురా. ప్రొద్దున్నే విస్కీ ఏంటి బాబు? మీ ఆరోగ్యం. ఆ బాబు, నీకెందుకంతా? వెళ్ళి నీళ్లు తీసుకురా. ఈ రోజు నువ్వు తాగుడు తాగితే రేపు తాగుడే నిన్ను తాగుతుందని పెద్దవాళ్ళు అంటారు బాబు. నువ్వు? నా పేరు లక్ష్మి. రాజు ఇంటి పక్కనే ఉంటున్నాను. దానికి ఒంట్లో బాగోలేకపోతే నన్ను పంపించింది. లక్ష్మి, నో నో. నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇంత చిన్న వయసులో తాగడం తప్పనిపించింది. పెద్దదాన్ని కదా బాబు. కాదు, నువ్వు పెద్దదానివి కావు, లక్ష్మివి కావు, కావడానికి వీల్లేదు. నా పేరు లక్ష్మి. మా వీధిలో ఎవరినైనా అడగండి బాబు. అబద్ధం చెప్తున్నావు. నువ్వు నన్ను మోసం చేయలేవు. నీ పేరు పంకజ, పంకజవల్లి. కాదు కాదు, నా పేరు లక్ష్మి. నేను లక్ష్మినే. అబద్ధం. ముమ్మాటికి నువ్వు పంకజవల్లివే. ఒప్పుకో. కాదు బాబు, అలా అనొద్దు. బీదదండని చులకన చేయకండి బాబు. నా పేరు లక్ష్మి. నేను లక్ష్మినే. వైరి విజయ వెంకట లక్ష్మి నారాయణ భూపతి గారి ఒక్క కుమార్తెవు కావా నువ్వు? ఆయన ఎప్పుడో చచ్చిపోయారు. ఆయనకి నాకు సంబంధం ఏముంది? నేను పేదదాన్ని, కూలీ లాలీ చేసుకు బ్రతుకుతున్నాను. భర్త పోయి 2 పిల్లల్ని, ముసలి తల్లిని పోషించుకోవడానికి కాయ కష్టం చేసి బ్రతుకుతున్న దాన్ని నేను జమీందారు బిడ్డను ఎలా అవుతాను బాబు? ఎలా అవుతాను? పింకీ, నన్ను మీరు పింకీ అని పిలిచారా? అవును పింకీ, నిన్ను నేను గుర్తుపెట్టాను చెల్లాయి. చల్లే. కానీ నువ్వే నన్ను గుర్తుపెట్టలేకపోతున్నావు. నన్ను మీరు చెల్లాయని పిలిచారా? నువ్వు ఆనంద్ కుమార్ చెల్లెలివి కదూ? నీ ముద్దు పేరు పింకీ కదమ్మా? ఆనంద్ కుమార్ మీకు తెలుసా? అరే పిచ్చిదానా, నేనే ఆనంద్ కుమార్. నేను ఆనంద్ కుమార్ స్నేహితుడిని. కాదు కాదు కాదు, స్నేహితుడు కొడుకుని. మా నాన్నగారికి ఆయనకు హైదరాబాద్ లో పరిచయమై ప్రాణ స్నేహితులు అయ్యారమ్మా. హైదరాబాదా? అవును, మా అన్నయ్య తరచూ హైదరాబాద్ వెళ్తుండేవాడు. మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఉన్న ఫోటో మా ఇంట్లో ఉందమ్మా. నేను ఎప్పుడైనా ఇటువైపు వచ్చినప్పుడు మీ వివరాలు ఏదైనా తెలిస్తే కనుక్కోమని మా నాన్నగారు నాతో చెప్పారమ్మా. చాలా ప్రయత్నించానమ్మా. లోకం దృష్టిలో మేము చచ్చిపోయాం బాబు. మా అన్నయ్య పోయిన తరువాత మా బ్రతుకులు చీకటైపోయాయి. బ్రతకాలి కనుక అజ్ఞాతవాసంలో బ్రతుకుతున్నాం, నేను మా అమ్మ. అమ్మా అమ్మా ఎక్కడుందమ్మా? నేను వెంటనే ఆమెను కలుసుకోవాలి. వెళ్దాం. ఎందుకు బాబు? ఆమె పరిస్థితి అధ్వానంగా ఉంది. కొడుకు పోవడంతో పిచ్చిదైపోయింది. 22 ఏళ్లుగా ఒలకదు పలకదు. నా గౌన్ నేనే ఉతుక్కుంటాను. నీ మొహం నీకు చేత కాదు, చిన్నదానివి. అమ్మమ్మతో
చెప్తానండు. అమ్మమ్మతో చెప్తే ఏం లాభం? నీ మాట వినిపించుకుంటుందా, వదిలిస్తుందా? హాస్పిటల్కి తీసుకుపోయేంత తాహత లేదు. నాటు వైద్యం ఎంత చేయించినా ఉపయోగం లేదు. గంటల కొద్దీ నిద్రాహారాలు మానుకొని అన్నయ్య ఫోటో వంక చూస్తూ కాలం గడుపుతుంది మా అమ్మ. అమ్మ మాట్లాడుతుంది. అవునరా, రండి. వచ్చావా బాబు? రా బాబు, రా. ఆనంద్ వచ్చాడు, ఆనంద్ వచ్చాడు. అమ్మా వెంకీ, అన్నయ్య వచ్చాడే, అన్నయ్య వచ్చాడు. నాకు తెలుసు బాబు, నువ్వు వస్తావని నాకు తెలుసు బాబు. నీకోసమేరా ఇన్నాళ్ళు కళ్ళు కాయలు కాచేటట్టు ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాను. లేకపోతే ఎప్పుడో కన్ను మూసేదాన్ని. ఆలస్యమైనా నువ్వు తప్పక వస్తావని నాకు తెలుసు బాబు. నువ్వు తప్పక వస్తావని నాకు తెలుసు బాబు. మాట్లాడు బాబు. అలా నిలబడిపోయావా పిచ్చి కన్నా? మాట్లాడు బాబు, మాట్లాడయ్యా, మాట్లాడు బాబు. అమ్మా, అమ్మా ఊరుకోమ్మా. అమ్మగారు, మీరు కాస్త నెమ్మదిగా కూర్చోండి. అతను ఆనంద్ కాదు, మిమ్మల్ని చూడటానికి పట్నం నుంచి వచ్చాడు. నన్ను చూడడానికి ఎవరు? నా బిడ్డ, వీడు నా బిడ్డ. ఎవరికేం తెలియదు. మీరంతా నోరు మూసుకుని బయటకు పండి. బాబు కాదు, నా బాబు, నా బంగారు బాబు ఆనంద్. నా మనసుకు తెలుసు, భగవంతుడు ఎవరినైనా మోసం చేయగలడేమో కానీ కన్న తల్లి కళ్ళని మాత్రం మోసం చేయలేడు. ముమ్మాటికి నా బాబు, నా ఆనంద్ బాబు. ఈయన అన్నయ్య కాదమ్మా. మాయ మాటలు చెప్పి నన్ను నా బిడ్డను దూరం చేయకండి. అమ్మా కనకదుర్గ, నువ్వైనా చెప్పమ్మా. నా ముఖంలో చూసి చెప్పు, నా బిడ్డే కదమ్మా. కాదన్నావంటే నీ మాటలు కూడా నమ్మను. నువ్వు ఉన్నావన్న మాట అసలే నమ్మను. చూడండి, మీరందరూ కాస్త బయటికి వెళ్ళండి. బాబు, ఈవిడ కొంచెం మతి చెల్లించింది. ముందు అలా విడిచిపెట్టి వెళ్ళండి. పదండి పదండి, ఆ బాబు గారు చూసుకుంటారులే. అమ్మా, అవునమ్మా, నేను నీ బిడ్డని. ఎవరూ నన్ను గుర్తించనే లేదమ్మా. నువ్వు ఒక్కదానివేనమ్మా. చూడగానే నన్ను పోల్చుకున్నావమ్మా. నువ్వు నా అమ్మవమ్మా, నువ్వు నా అమ్మవు. చూసావా పింకీ, నా బాబు నన్ను గుర్తుపట్టాడు. అవునమ్మా, ఆవేశపడకమ్మా. నేను వచ్చేసానుగా. అవును బాబు. నా మాట వింటావుగా? ఓ వింటాను బాబు. అయితే కాసేపు అలా పడుకోమ్మా. భోజనం చేసావా? అలా నా రాజా వచ్చేసాడుగా, ఇక నెమ్మదే హాయిగా నిద్రపోతాను. అమ్మా, ఎవరమ్మా ఈయన? బాబు, పాప, నేను మీ మావయ్యను. ఇక్కడ నుండి మనమంతా కలిసి ఉందాం. శాబాష్, ఆ అల్లా దయ ఉంటే అన్నీ కలిసి వస్తాయి బేటి. ఇక నీది కష్టాలన్నీ తిరిగిపోయాయి. ఇక నుంచి ప్రసాద్ బేట తోడబుట్టిన తోడు అమ్మ. ప్రసాద్ బేట, మంచి వెనుక అల్లా ఛాయ, మంచు వెనుక మిగిలి ఉంటుంది మాయ.
తప్పుకో కబీర్, నేను దాన్ని అంతం చేస్తాను. చట్టానికి దొరకకుండా తప్పించుకుంది, ఇప్పుడు నా చేతిలో చావలా తప్పించుకుంటుందో నేను చూస్తాను. అప్పుడు చట్టం నుండి నువ్వు తప్పించుకోలేవు ప్రసాద్. ఎందుకంటే మాయ నిన్ను 20 సంవత్సరాల క్రితం చంపిందని కోర్టులో బాధిస్తే మరో జన్మ నేరానికి ఈ జన్మలో శిక్ష అంటే కోర్టు నమ్మదు. కాబట్టి మాయ నోటితోనే తన మాయలని ఒప్పుకునేటట్టు చేసి సమాజంలో తలెత్తుకోలేక పిచ్చికెటట్టు చేయాలి. అలా చేయగలవాడివి నువ్వు ఒక్కడివే. మాయలన్నీ తెలిసిన వాడివి. దాన్ని వదలకు. చిత్రహింస, రకరకాల నరకాలకు గురి చేయి. పిచ్చి కుక్కలాగా రోడ్ల వెంట పరిగెత్తేటట్టు చేయి. అప్పుడు నీ ప్రయోజకత్వం. ఏమిటది? ఏమోనమ్మా, ఎవరో ఇప్పుడే వచ్చి మీ పుట్టినరోజు కానుకని ఇచ్చి వెళ్ళాడు. పుట్టినరోజు కానుక? ఈ రోజు నా పుట్టినరోజుని ఎవరికీ తెలియదే. తెలిసిన వాడే ఉంటాడు. ఓపెన్ చేయండి. Stupid. మీ కారు కదలంటుంది మేడం. అంటే మన ఇద్దరిని కాసేపు ప్రేమించుకోమంటుంది. నువ్వెలా వచ్చావు? ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? అవును డార్లింగ్, మహా పిచ్చిగా ఉంది. మిమ్మల్ని చూసినప్పటి నుండి నా మతి పోయింది. అన్నట్టు నా బహుమతి మీకు అందిందా? ఈ రోజు నా పుట్టినరోజు కాబట్టి క్షమించి వదిలేశాను. అయినా నీకెలా తెలుసు? ఎందుకు అలా అనిపించింది? మీ గురించి నేను అనుకున్నవన్నీ ఒక్కొక్కటి నిజమయ్యాయి. గోల్ఫ్ క్లబ్ లో మీరు నన్ను చూసినప్పుడే మీకు నా మీద ప్రేమ పుట్టిందనిపించింది. మీకు ప్రేమ పుట్టి అందంగా చూశారు. పార్టీలో నేను దూరంగా నిలబడినప్పుడు మీరు తప్పక నన్ను గమనిస్తారనిపించింది. అలాగే గమనించి చిరునవ్వు నవ్వారు. బర్త్డే గిఫ్ట్ పంపితే పై పైన విసుక్కున్నా లోన సంతోషపడతారనిపించింది. అలాగే పడ్డా. నువ్వు ఇలా న్యూసెన్స్ చేసి పోలీసులకు రిపోర్ట్ చేస్తాను తెలుసా? ప్రేమ నేరమా మేడం? అదొక హత్య కాదు, అత్యాచారం కాదు, నమ్మక ద్రోహం కాదు. పోలీసులు ఏం చేస్తారు మేడం? మీరు నన్ను పోలీసులకే కాదు ఆ యమదూతలకు అప్పగించినా మళ్ళీ నేను కిందకు దిగొస్తాను మీకోసం. మీరంటే నాకెందుకో అంతే. మూసుకోవాలని ప్రయత్నిస్తున్నాను మేడం. నేను నోరు తెరిచి మనసు విప్పి మాట్లాడితే మీరు తట్టుకోగలరా? బగబగ మండిపోతుంది నా మనస్సు ప్రేమ జ్వరంతో. ప్రేమ చాలా భయంకరమైన శాపం మేడం. చూడండి మీ మీద ఆరాధనతో ఎలా మండిపోతుందో నా ఒళ్ళంతా. మీరే చూడండి, చూడండి ప్లీజ్. కలిగాడు వణికిస్తుంటే ఎట్టాగమ్మా, కలిగాడు ఉడికిస్తుంటే ఎట్టాగమ్మా, సరిగా రే గడిచా. కలిగాడు ఏం చేస్తాడే ముద్దు గుమ్మ, చలిగాడు తోడొస్తాడే చక్కనమ్మ. అంధు లేదు పొందు లేదు శ్రీరారమితేనమ్మా. ఫలితం మగని గమప సరిగా రే గిరిస.
కలిగాడు ఏం చేస్తాడే ముద్దు గుమ్మ, కలిగాడు ఉడికిస్తుంటే ఎత్తాగమ్మా. దాటి గొడవ చేసే కోరికలలో ఉండే ప్రేమ, జరిగి జరిగి చలిని చంపే ఒత్తిడులలో ఉండే ప్రేమ. చలిగాడు నేనుంటే సరిరాడు కాసుకోవమ్మో. పని గమప సరిగా చలిగాడు వణికిస్తుంటే ఎత్తాగమ్మా, చలిగాడు తోడొస్తాడే చక్కనమ్మా. పనిదమ్మ పని గమప సరిగా గిరిసా. ఏ రామచిలక, ఇప్పుడు చెప్పు, నన్ను చూసి ఎవరైనా వయసు మళ్ళీపోయిందనుకుంటారా? ఏమంత మించిపోయిందని? నా వెంట చిన్న చిన్న కుర్రవాళ్లే వెంట పడుతున్నారు. ఐఎమ్ హ్యాపీ జియా. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. Thank you, Prasad. Thank you very much. Thank you very much, Prasad. ఇప్పుడెలా? అతను చచ్చిపోయాడు. మాయా, నీ శీలాన్ని అపహరించాలని ఎవరు ప్రయత్నించినా వాడికి ఇదే గతి. ఎందుకు నేనంటే నీకింత శ్రద్ధ? నువ్వు అనుకున్నట్టు నీ ఆస్తులు ఐశ్వర్యాల కోసం నేను నీ వెంట పడ్డం లేదు. నిన్ను చూడగానే మనది గత జన్మ అనుబంధం అనిపించి నీ స్నేహం కోసం, నీ మమత కోసం నీ చుట్టూ తిరుగుతున్నాను మాయా. నీ డబ్బు కోసం మాత్రం కాదు. ఒంటరితనంతో అనుక్షణం భయంతో బాధపడుతున్న నాకు నీ తోడు కావాలి. నన్ను విడిచి వెళ్ళొద్దు ప్రసాద్. శాబాష్ జగ్గు, బ్రహ్మాండంగా నటించారు. ఇవిగో 400 రూపాయలు. మీ పని పూర్తయింది, మీరు వెళ్ళొచ్చు. జగన్నాటకం జగన్నాటకం మాయా బూటకం.
నీకెలా తెలుసు? ఇది చాలా పాత ట్యూన్ మాయా. ఈ ట్యూన్ వెనుక ఒక పాత కథ ఉంది ప్రసాద్. కదా? ఎవరిది? మా వారిది. అంటే ఆనంద్ కుమార్ భూపత? అవును, ఆయనకి ఈ ట్యూన్ అంటే చాలా ఇష్టం. నీకు చాలా కష్టంగా ఉందా? ఓకే, అయితే ఇంకెప్పుడు నేను ట్యూన్ వాయించను. ఏమిటి చూస్తున్నావు? నీ రాత. ఓ, నీకు జ్యోతిషం వచ్చా? ఏది చెప్పు. అరే, చాలా విచిత్రంగా ఉంది. నువ్వు ఎవరినో హత్య చేశావు. అచ్చా, ఆ, డోంట్ బి సిల్లీ. నన్నే నువ్వు హత్య చేశావు. అదేంటి? నన్ను చంపి నీ కాళ్ళ దగ్గర పడేసుకున్నావుగా నీ అందంతో. ఇప్పుడు అర్థమైంది హూ ఇస్ ది మేకర్ అని. నా టెలిగ్రామ్ లేవి నీకు అందలేదంటే కారణం దిస్ లేడీ ఇస్ ది ట్రబుల్ మేకర్. నీకు ట్రబుల్, నాకు ప్లెజర్. నా జీవితం అంతా కోరుకునే ప్లెజర్. అంటే నువ్వు నా నుండి విడిపోదామని చూస్తున్నావా? ముమ్మాటికి. నీకొచ్చే డబ్బు, హోదా, పేరు, ఐ డోంట్ కేర్. నిన్ను కోర్టుకి ఇడుస్తాను. ఐ డోంట్ కేర్. అయితే నేను వెళ్ళిపోతున్నాను. ఐ డోంట్ కేర్. ఎవరెత్తను? నా అదృష్టాన్ని గుర్తుకు తీసుకున్న అద్దె తండ్రి. మరి ఇప్పుడు ఎలా? అతనికేం తెలుసు నా దృష్టి అదృష్టం అంతా ఈ ఇంటితోనే పెరవేసుకున్నాయని. ఎటైనా బయటికి వెళ్దాం ప్రసాద్. ఓ షూర్. ఏమైంది? జీప్ చెడిపోయినట్టుంది, ఇప్పుడే చూసొస్తాను. అందుకే మా అమ్మంటే అదే హైదరాబాద్ లో రాత్రుల్లో నన్ను కార్ డ్రైవ్ చేయనివ్వదు. నేను రావడం కాస్త ఆలస్యం అయితే పోలీస్ స్టేషన్లకి, రేడియో స్టేషన్లకి పని పెడుతుంది. అరే రే, రేడియేటర్లో నీళ్ళు లేవే. ఇప్పుడే తీసుకొస్తాను. అవును. అరే, ఏమిటి ఎలా ఉడికిపోతున్నావు మాయా? చలిగా ఉంది కదా? తుఫాను వచ్చేటట్టుంది, గాలి బాగా వీస్తుంది. అవును, నేను నీకు మా అమ్మ గురించి కదా చెప్తున్నాను. అరే, ఏమిటిది? చలికాలం ఊటీలో ఎలా చెమటలు వస్తున్నాయి నీకు? ఏంటి మాయా? దెయ్యాలా? నేను నీకు దెయ్యంలా కనిపిస్తున్నానా? కాదు ప్రసాద్, నేను దెయ్యాలు చూశాను. చిచ్చి, భలేదానివే. దెయ్యాలు భూతాలేంటి? నువ్వు ఈ మధ్య అలాంటి వార్తలు చాలా వింటున్నట్టున్నావు. ఏ దెయ్యాలు లేవు. కాదు ప్రసాద్, ఉన్నాయి, నేను చూశాను. డోంట్ వరీ డార్లింగ్, ఐఎమ్ విత్ యూ. ఏది ఎక్కడ? జీప్ లేదు, దెయ్యం లేదు, నాకేమీ కనిపించడం లేదే. నీకు పిచ్చెక్కిందా ఏంటి? నీకేం కనిపించట్లేదా? లేనిది ఏం కనిపిస్తుంది? ప్రసాద్, చూడు చూడు, దాని వల్ల పడ్డాడని చెప్పానా? ఎంతలా కులికిపోతున్నారో ఒకరినొకరు, ఒళ్ళు మండిపోతుంది. నేను ఇంక చూడలేను. ప్రసాద్ కార్ డోర్ తీసాడే, తర్వాత అది దిగింది, ఆ తర్వాత లోపలికి వెళ్తుంది. వెళ్తుందలా ఆగిపోయింది. ఎందుకు? అతను దాని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? ఇద్దరూ కలిసి స్తంభం చోటుకు వెళ్తున్నారే. ఎందుకు? ఏమో, ఇప్పుడు నాకేం కనపడడం లేదు. మీ వారి గురించి నాతో చెప్తానన్నా? ఇంతవరకు ప్రసాద్, అతను ఒక పిచ్చాడు. ఓహో, ఏమిటో అతని పిచ్చి?
ఇప్పుడు అవన్నీ ఎందుకు? నీ మీద నాకు పూర్తిగా నమ్మకం కుదిరాక అప్పుడు చెప్తాను. నిజమైన ప్రేమకు సందేహం ఉండదు మాయా. ప్రసాద్, మాయా మాయా దుర్మార్గుడా, నీచుడా! విశాలి, ఏమిటిది? నువ్వు మోసగాడివి. దాన్ని ప్రేమిస్తూ నా దగ్గర మాయ మాటలు చెప్తావా? నాతో పాటలు పాడి నాటకాలు ఆడి దాంట్లో కొలుగుతావా? విశాలి, విశాలి, ఆగు. బుద్ధి లేదు. స్టాప్ ఇట్. తెలియకుండా వాగుతావా? నాకంతా తెలుసు. ఐ హేట్ యు. విశాలి, విశాలి, డోంట్ వరీ డియర్. ఎప్పుడో ఒకప్పుడు ఇది జరగబోయేదేగా. మీరే చెప్పండి. నేను ఆ పిల్లని పిల్లాడితే నా పని గోవిందా. అదే డియర్, చిన్నదానికి పెద్దవాడికి తేడా. టేక్ ఇట్ ఈజీ. కమ్ ఆన్. బుద్ధి లేనిదా? ఏమిటా పని? పెద్ద లైలా పెంతల్లి కూతురువా? ప్రేమ కోసమని ప్రాణాలు తీసుకోవటం. నీకు తెలియదు బాబాయ్, అతనికి రాణితోనే లోకం అయిపోయింది. నోరుమోయ్. నువ్వు వచ్చి నాకు చెప్తావు? పాపం అతను ఎన్ని కష్టాల్లో ఉన్నాడు. అది చాలన్నట్టు నువ్వు కూడా అతనికి ఒక సమస్య అయిపోతావు. ఎందుకంటే అంత కష్టం? ఎవరి కోసం పాపం? ఇంకెవరి కోసం? నా కోసం. నాది డబ్బు లక్షల కొద్దీ రాణి గారి దగ్గర ఉండిపోయింది. అది ఎలాగైనా దక్కేటట్టు నాటకమాడమని చెప్పాను. అలాగే ఆడుతున్నాడు. నీది పెళ్లి అతనితో ఘనంగా జరిపించాలి అంటే మరి డబ్బుతో పని కదా. బాబాయ్, పెళ్లి నిశ్చయమైపోయిందా? నీకు విశాలి తల్లికి పెళ్లి శుభం. మరి నా కూతురు సంయుక్త పెళ్లి ఎప్పుడు? ఇద్దరు ఒక్కతోటి వాళ్లే బాబు. అవుతుంది ప్రిన్సిపాల్ గారు. ఆ గడి వస్తే ఆగదు. అయ్యో తండ్రి, రావాల్సింది గడి కాదు, నా జీతాల ఏరియర్స్. అక్కడ గడి పడిపోయింది నా బతుక్కి. 4 ఏళ్ల నుంచి లక్ష్మీ కటాక్షం లేదు బాబు. నా పేరు లక్ష్మీపతి, నా భార్య పేరు లక్ష్మి, మా అమ్మ పేరు సుబ్బలక్ష్మి, మా మరదల పేరు వెంకటలక్ష్మి, నా కూతురు పేరు సంతానలక్ష్మి, మా ఇంట్లో పనిపిల్ల పేరు శ్రీలక్ష్మి. అష్టలక్ష్ములు ఇంట్లో వెలిసిన లక్ష్మీ కటాక్షం మాత్రం లేకపోయింది. దానికి నన్ను చెప్పమంటారు చెప్పండి. అదే అందుకే నేను ఇక్కడికి రమ్మన్నాను. నువ్వు దయతలిచి మా భూపతి మెమోరియల్ హై స్కూల్ విరాళార్థం ఒక ప్రోగ్రాం ఇచ్చావంటే హై స్కూల్ కి మేలు, నా కూతురు పెళ్లికి మేలు. భూపతి హై స్కూల్? అవును బాబు. ఆ రోజు ఆనంద్ కుమార్ గారి శిలా విగ్రహం ఆవిష్కరణ మన రాణి సాహెబా గారే అధ్యక్షత వహించడానికి కూడా ఒప్పుకున్నారు. నువ్వు కాదనకు బాబు. నా జీతాల ఏరియర్స్ అంటే మా సంయుక్త పెళ్లి. భూపతి హై స్కూల్ కి నేనేం చేసినా అది నా అదృష్టంగా భావిస్తాను. బంగారు బాబు, నీలాంటి అల్లుడు నాకు దొరుకుతాడా బాబు? నీ ఎరికలో నీలాంటి కుర్రాడు ఎవరైనా ఉంటే నాకు వచ్చి చెబుతావా? మా అమ్మాయి ముందు ప్రోగ్రామ్ తేలిపోయిందండి. అంచేత దుర్గాప్రసాద్ బాబు, నువ్వు మా కాలేజీ ఫంక్షన్ కి తప్పకుండా రావాలి, పాట పాడాలి. నీ పాట విని మా విద్యార్థులంతా నీలాగే కళాకారులు కావాలి. మా అమ్మాయి పెళ్లి కావాలి. హలో, అవును మిసెస్ భూపతినే మాట్లాడుతున్నా. ఎవరు? ఏ ఆనంద్ కుమార్? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఎవరు మాట్లాడేది? ప్రసాద్. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును డార్లింగ్, నేను ప్రసాద్ని మాట్లాడుతున్నాను. ప్రసాద్, ఏమైంది నీకు? అసలు ఎవరు మాట్లాడేది? డోంట్ టాక్ నాన్సెన్స్. హూ ద హెల్ ఆర్ యు? ప్రసాద్, ఇప్పుడు ఫోన్ చేసింది నువ్వు కదా? ఫోనా? నేను నీ ముందేగా ఉన్నాను. నేను ఎలా ఫోన్ చేసి మాట్లాడతాను? ఇలా నువ్వు పత్రం చేసుకోవద్దు మాయా. ప్రసాద్, ప్రసాద్, నాకేమైంది ప్రసాద్? డోంట్ వరీ డార్లింగ్. ఇప్పటికే మీకు పిచ్చెక్కిపోయింది మాయాదేవి గారు. ఎందుకు వచ్చారు? బాస్ నిన్ను ఉన్న పళంగా తీసుకురమ్మన్నారు. Get out! అదే చూస్తాం. సరే ప్రసాద్, you get me out of this. ఈ హోదా, ఈ సంపద నాకు జీవితం మీద విసుగు పుట్టించి నేను ఈ మహల్లో బ్రతకలేను. నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళిపో ప్రసాద్. తీసుకెళ్తాను. ఎల్లుండి నాతో నిన్ను తప్పకుండా తీసుకెళ్తాను. కాదు, ఇప్పుడే తీసుకువెళ్ళు. అంటే భూపతి హై స్కూల్లో ప్రోగ్రామ్ ఇవ్వడానికి అంగీకరించాను. భూపతి హై స్కూల్ నాశనం అయితే కానీ నీకే. ఇన్నేళ్లు రాణిగా గుర్తింపబడి గౌరవింపబడ్డ నువ్వు వేసే ప్రతి అడుగు ఎంతో గౌరవంగా హుందాగా వేయాలి మాయా. ప్రోగ్రామ్ కి మా అమ్మని చెల్లని కూడా తీసుకొస్తాను. అసలు నిజమేంటంటే మందులు వేసుకుని పాలు తాగేస్తుంది, అంతే, నయమైపోతుంది. అదే ఏమిటమ్మా పాలలో బయటకు తీసేస్తున్నావు? నువ్వు చిన్నప్పుడు ఇలా పాలు ఊసేస్తే నేను కసురుకోలేదు, ఇప్పుడు నువ్వు నన్ను కసురుకుంటున్నావా? కసురుకోవడం లేదమ్మా. మా అమ్మ తొందరగా కోలుకుంటే నేను భూపతి హై స్కూల్లో ఇస్తున్న యానివర్సరీ ప్రోగ్రామ్ కి మా అమ్మని తీసుకువెళ్తాను కదా అంటున్నాను. భూపతి హై స్కూలా? ఇక్కడ నేను ఆ రోజు పాట పాడతాను.
అప్పుడు ప్రజలంతా వైరి విజయ వెంకటలక్ష్మి నారాయణ భూపతి గారి కుమారుడు ఈ ఆనంద్ కుమార్ భూపతికి బ్రహ్మరథం పడుతుంటే నువ్వు చూసి పొంగిపోతావు. అందరూ నిన్ను చూసి ఈర్ష్యపడతారు. నా బాబే, నా బాబే, నా ఆశలు తీరుస్తున్నావా నాయన? ఆ తర్వాత మన ఇంటికి మనం వెళ్ళిపోతావా? మనింటికే, చిన్నగా మనింటికే. ఇక్కడ ఎందుకమ్మా? అమ్మా చూసావా నా బిడ్డకి నా మీద ఎంత మమకారం. నువ్వు చేసిన ఈ మేరకి నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడగాలనుందమ్మా. నువ్వెంత దయగల తల్లివి, నువ్వెంత దయగల తల్లివి అమ్మా. ఇది ఒక ప్రేమ కథ, నిజంగా జరిగిన కథ. ఒక వన్నెల చిన్నెల అమ్మాయి, అరకన్నుల వెన్నెల సన్నాయి, ఆ సొగసుగని తను మనసు పడి ప్రేమించెను ఒక అబ్బాయి వెర్రి బుజ్జాయి. ఒక వన్నెల చిన్నెల అమ్మాయి, అరకన్నుల వెన్నెల సన్నాయి, ఆ సొగసుగని తను మనసు పడి ప్రేమించెను ఒక అబ్బాయి వెర్రి బుజ్జాయి. చూపు కలిశాయి, చుక్కల వేళకు మెదిశాయి, అల్లుకుపోయిన కథ దేవుడినే ప్రాణం తీసెను బగలాడి. సంచిన దానికి తెలుసునా ఆవు లేనిదే ఆత్మ అని. పునర్జన్మలే ఎత్తాడు, తిరుగులేని పగబట్టాడు, కాల సర్పమై లేచాడు, కథను సమాప్తం చేస్తాడు, ఆ కాళికి బలినే ఇస్తాడు. ఎవరు నువ్వు? నువ్వెవరు?
నువ్వు దుర్గా ప్రసాద్వి కావు. అబద్ధం, మోసం. నువ్వు ఆనంద్ కుమార్ కావడానికి వీల్లేదు. తమరు సరిగ్గానే పోల్చుకున్నారు రాణి సాహెబా. నన్ను పరిశీలనగా చూడండి. నేనే ఆనంద్ కుమార్ భూపతిని. ఆనంద్ కుమార్ హృదయరాణి, ఈ ఎస్టేట్ కి మహారాణి, వరావతారం చేతిలో డైమండ్ రాణి. చూడు, జాగ్రత్తగా చూడు. ఈ సృష్టిలోని చమత్కారాన్ని కళ్ళు పెద్దవి చేసుకుని చూడు. శరీరం ఆనంద్ కుమార్ది కాదు, ఆత్మ మాత్రం అదే. 22 ఏళ్ల క్రిందట కాళీమాత విగ్రహం సాక్షిగా నీ జీపు టైర్ల కింద గుండెలు ముక్కలు చేసి చంపిన అదే ఆనంద్ కుమార్ భూపతిని. నీ మనస్సు నమ్మి తన మనస్సు నీకు ఇచ్చిన అదే ఆనంద్ కుమార్ భూపతిని. పేరు, హోదా, ఆస్తి, అంతస్తు ఇన్ని నీకు ఇచ్చిన ఆనంద్ కుమార్ కి తిరిగి నువ్వేమిచ్చావు? ఆడజాతి గౌరవాన్ని మంట కలిపే మరణ శిక్షనిచ్చావు. మాయ జయిస్తుందని ఆ రోజు కోర్టులో అన్నావు మాయాదేవి. కానీ నీ మాయను మించిన మాయల మారి ఆ భగవంతుడు నన్ను మళ్లీ పుట్టించాడు. నీ 22 ఏళ్ల రాజభోగాలు ఈ రోజుతో అంతరించబోతున్నావు. ఈ ఇల్లు నీ తాత కట్టించలేదు మాయాదేవి. వైరి విజయ వెంకట లక్ష్మీ నారాయణ భూపతి గారి మహలిది. ఆయన కుమారుడు అనంత్ కుమార్ భూపతికి చెందుతుంది. అనంత్ కుమార్ భూపతి తల్లి విజయ దుర్గారాణి గారికి చెందుతుంది. అదిగో ఇన్నేళ్ల తన ఇంటిని తాను పరిపాలించడానికి స్వయంగా వస్తున్నా. చూడు బాబు, మన ఇంటికి వచ్చేసాం కదా. ఈ ఇల్లు అనంత్ కుమార్ది. అతని చెల్లెలు పంకజ్ వల్లిది. ఆమె శేష జీవితాన్ని ఇక్కడ ఆనందంగా గడపడానికి, తనకు తన ఇద్దరు బిడ్డలకు రక్షణ పోషణ భారాలు వహించమని ఈ ఇంటి ఆడపడుచుగా తన హక్కులు సాధించుకోవడం కోసం అదిగో గర్భం మీద కూర్చోబోతుంది పంకజ్ వల్లి. చూడు. ఈ మహల్ భూపతి వంశానిది. దేదీప్యమానంగా ఇంట్లో వికసించిన ఆ వంశానికి చీకటి తప్ప మరేమీ మిగిల్చలేదు నువ్వు. ఇప్పుడు తమ నట్టింట్లో దీపం వెలిగించుకోవడానికి, తమ జీవితాల్లోని చీకటిని తొలగించుకోవడానికి వచ్చి నిల్చున్నారు. నా ముఖంలోకి చూసి చెప్పు, ఆనంద్ కుమార్ నువ్వు హత్య చేయలేదా? నీ గుండె మీద చేయి వేసుకుని చెప్పు. ఏ సహాయం లేని అతని తల్లిని, చెల్లిని అడ్డమైన వాళ్ళలో చాకరీ చేసుకుని బతకమని ఈ ఇంటి నుండి వెళ్ళగొట్టించి వీధులు పాలు చేయలేదా నువ్వు? ఆనంద్ కుమార్ నువ్వే హత్య చేశావు. అవును, నువ్వే హత్య చేశావు. ఒప్పుకో. కాళికాలని వెతుగా ఆనంద్ కుమార్ నువ్వే హత్య చేశావు. చెప్పు 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 చెప్పు. నేనే హత్య చేశాను. ఆనంద్ కుమార్ నేనే హత్య చేశాను. ఏమంటారు మీరంతా? నేనే ఆనంద్ కుమార్ని చంపేశాను. ఆనంద్ కుమార్ బతికుంటే అవకాశం లేదు. అతను చచ్చిపోయాడు. ఆనంద్ కుమార్ నేనే చంపేశాను. కబీర్, విన్నారుగా ఎస్పీ సార్, కస్సుగా కాటేసిన పామే ఇప్పుడు బుస్సని బుస్సలు కొడతాను. ఏం మాయా మహారాణి, ఇంకా కుయ్యో మొర్రో. కబీర్ బాబాయ్ కాపాడు. వాట్సీ, ఇప్పుడు అర్థమైంది. నన్ను దెబ్బ కొట్టడానికి దొడ్డిదాన్ని వచ్చావన్నమాట. నీతో ఇంతకు ముందు ఒకసారి అన్నాను, గుర్తుందా? దొడ్డి గుమ్మలోంచి గద్దెనెక్కిన వారెవరూ ఎక్కువ కాలం నిలబడలేక పడిపోతారు. నీ దొడ్డి గుమ్మం ఆటలేని సాగనివనిపే. వరహావతారం గారు మాయాదేవిని మర్యాదగా అప్పగించమంటున్నారు. నీ నోరులేని వరహావతారం మర్యాదగా వదిలిపెట్టి వెళ్ళకపోతే నాలుక పీకి చేతో పెడతానని చెప్పే. నా పేటీ ప్రాణాలు కూడా లెక్క చేయను. కబీర్ వద్దు. ఈ కుర్రల కోసం నీ కూతుర్ని త్యాగం చేయడం వ్యర్థం. వరహావతారం, మాయాదేవిని మీకు అప్పగిస్తాం. మీరు విషయాల్ని మాకు అప్పచెప్పాలి. అలాగే. అటు నుండి మాయాదేవి ఒకడుగు, ఇటు నుండి విషయాలు ఒకడుగు వేసుకుంటూ వస్తారు. అతి తెలివికి పోతే తుపాకీ గుళ్ళు దూసుకుంటూ వస్తాయి. జాగ్రత్త. సార్, టాక్సీ విషయాల్ని విడిచిపెట్టు.
ఆగుతే అవతారం ఇంకా నువ్వు అవతారం చాలిస్తావు. చంపుకొని శుభంగా వెళ్ళిరండి బాబు. ఈసారి ఇద్దరు కలిసి తొందరగా రావాలి. అలాగేనమ్మా. మళ్ళీ ఆలస్యం చేశారు నేను ఊరుకోను. చెయ్యనమ్మా. తొందరగా పదండి, ఇంకా కాశ్మీర్ వెళ్ళాలి హనీమూన్ కి. అవును, కాశ్మీర్ లో హనీమూన్ చాలా బాగుంటుందంటారు. అక్కడ చాలా పెద్దదిగా ఉంటుందా మూను? నువ్వు కాస్త నోరు మూసుకో. రాబేట స్టేషన్ దగ్గర దిగబెట్టి వస్తా. వెళ్ళొస్తానమ్మా. వస్తా పింకీ. బాబు, అంకుల్కి ఆంటీకి టాటా చెప్పండి.